హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ది ఛానల్ ఫిజిక్స్ విత్ కిరణ్ కుమార్. చూడమ్మా, లాస్ట్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి డీటెయిల్డ్గా స్టడీ చేసాం. ఈ వీడియోలో మనం గాస్ లా గురించి మాట్లాడుకుందాం. గాస్ లా గురించి ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చిన్న ఇంట్రడక్షన్ ఇచ్చామా, బట్ ఈ వీడియోలో మనం డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. సో ఈ వీడియో టోటల్గా గాస్ లా మీదే. ఓకే అమ్మా, టోటల్గా గాస్ లా అప్లికేషన్స్ నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేస్తామా. ప్రస్తుతానికి ఓన్లీ గాస్ లా, ఈ వీడియో మొత్తం గాస్ లా మీదే అమ్మా. గాస్ లా అది మనకు ఎలా ఉపయోగపడుతుంది, అసలు ఏంటి ఆ లా ఏంటి అది చూద్దాం అమ్మా. అయితే ప్రీవియస్ వీడియోలో మనం ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించి కొన్ని పాయింట్స్ మాట్లాడుకున్నాం అమ్మా. ఏంటి ఆ పాయింట్స్ ఒకసారి ఫాస్ట్గా రివైజ్ చేస్తూ చూడండి. ఫర్ ఎగ్జాంపుల్, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఓకే, ఒక యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంది. యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ విధంగా ఉంది. మనం ఇదిగోండి ఏదో ఒక సర్ఫేస్, దీంట్లో ఏదో ఒక సర్ఫేస్ మనం కన్సిడర్ చేస్తున్నాం. ఈ సర్ఫేస్లోంచి పాస్ అయ్యే ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎంతో మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఓకే అమ్మా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఏరియా కనుక కన్సిడర్ చేస్తే, ఇక్కడ ఒక చిన్న ఏరియా తీసుకోండి అమ్మా. అది ఇదిగోండి ఈ డైరెక్షన్లో ఉంది ఏరియా. ఏరియా వెక్టర్కిను ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్కి మధ్యలో యాంగిల్ తీటా అనుకోండి, ఇది డిఏ అనుకుందాం అమ్మా. ఏరియా వెక్టర్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టర్కి మధ్యలో యాంగిల్ తీటా అనుకోండి. మనం ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఏం రాయొచ్చు అంటే ఈడిఏ కాస్ తీటా అని రాయొచ్చు. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈడిఏ కాస్ తీటా అని రాయొచ్చు. ఇవన్నీ ప్రీవియస్ వీడియోలో చూసాం. ఒకవేళ చూడకపోతే ఆ వీడియో చూసి అప్పుడు రండి. ఓకేనా, ఈడిఏ కాస్ తీటాని మనం ఈ బార్ డాట్ డిఏ బార్ అని రాస్తాం. సో ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఈ బార్ డాట్ డిఏ బార్. ఓకే అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక యూనిఫామ్ అయితే దీన్నే మనం డి ఫై ఈక్వల్ టు అని రాస్తాం, ఎందుకంటే ఫ్లక్స్ త్రూ స్మాల్ ఏరియా కదా. ఓకే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కనుక యూనిఫామ్గా ఉంటే దీన్నే మనం ఫై ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఏ బార్ అని డైరెక్ట్ రాసేయచ్చాం. ఇలాగ దీన్ని ఇంటిగ్రేషన్ చేసి ఈ బార్ కనుక కాన్స్టెంట్గా ఉంటే మనం ఇది ఈ బార్ కనుక యూనిఫామ్గా ఉంటాయి, యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే మనం దీన్ని ఇంటిగ్రేట్ చేసాం అనుకోండి, ఫై ఈక్వల్ టు ఈ బార్ డాట్ ఏ బార్ అని డైరెక్ట్గా రాసేయచ్చు. ప్రీవియస్ వీడియోలో ఇదంతా చూసాం. ఇది ఎప్పుడమ్మా, వెన్ ఈ ఈజ్ యూనిఫామ్, ఈ కనుక యూనిఫామ్గా ఉంటే ఆ విధంగా రాయొచ్చు. ఇఫ్ ఈ ఈజ్ నాన్ యూనిఫామ్, ఇఫ్ ఈ బార్ ఈజ్ నాన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అయితే కనుక అప్పుడు మనం ఏం రాయాలి, ఇంటిగ్రల్ డి ఫై. ఓకే, ఇంటిగ్రల్ డి ఫై అంటే ఏమవుతుందమ్మా, ఇంటిగ్రల్ డి ఫైకి ఇంటిగ్రేషన్ ఆఫ్ డి ఫై ఏమవుతుంది, ఫై అవుతుంది, ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్. ఇది అన్ని చోట్ల వ్యాలిడే. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఏ బార్ అనేది అన్ని చోట్ల వ్యాలిడే. ఇది మనం ఎక్కడ చూసామమ్మా, ప్రీవియస్ వీడియోలో మనం దీనికి సంబంధించి టోటల్గా చాలా డీటెయిల్డ్గా చాలా క్లియర్గా స్టడీ చేసాం. అయితే ఈరోజు ఇదే ఫ్లక్స్ గురించి మాట్లాడుతున్నాను, బట్ నేను దేని గురించి మాట్లాడుతాను అంటే ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నాను అమ్మా. గాస్ లా ఫ్లక్స్ గురించే మాట్లాడుతుంది, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ గురించే మాట్లాడుతుంది. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేంట్లోంచి వెళ్తుంది అంటుందమ్మా గాస్ లా, ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ పాస్ అవుతుంది దాని గురించి గాస్ లా చెప్తుందమ్మా. ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే అది ఒక 3 డైమెన్షనల్ క్లోజ్డ్ బాడీ అని. 3 డైమెన్షనల్ క్లోజ్డ్ బాడీ అంటే మన రూమ్ ఏంటమ్మా, క్లోజ్డ్ బాడీ. ఓకే, ఏ షేప్లో ఉంటుంది అంటే క్యూబాయిడ్ షేప్లో ఉంటుంది, లేదంటే క్యూబ్ షేప్లో ఉంటుంది. సో క్యూబ్ అనేది 3 డైమెన్షనల్ క్లోజ్డ్ సర్ఫేస్ అమ్మ, 3 డైమెన్షనల్. అలాగే స్పియర్ తీసుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ స్పియర్ కూడా క్లోజ్డ్ సర్ఫేసే. ఓకే, సిలిండర్ తీసుకోండి, సిలిండర్ కూడా క్లోజ్డ్ సర్ఫేసే. కోన్ తీసుకోండి, కోన్ కూడా క్లోజ్డ్ సర్ఫేసే, అంటే 3 డైమెన్షనల్. కోన్ కూడా క్లోజ్డ్ సర్ఫేస్ అండ్ 3 డైమెన్షనల్. అంటే కోన్ ఇలా పైన ఓపెన్ ఉంటుంది కదా సార్, అలా కాదమ్మా, టోటల్ సర్ఫేస్ గురించి మాట్లాడుతున్నా. ఓకేనా, రైట్. సో దే ఆర్ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే 3 డైమెన్షనల్, అలా గుర్తుపెట్టుకున్నాము. 3 డైమెన్షనల్
డయాగ్రామ్స్. క్లోజ్డ్ సర్ఫేస్ అంటే అది ఓపెన్ ఉండనివ్వండి, క్లోజ్ అయిన ఉండనివ్వండి. ఓకే, మీరు అనొచ్చు ఇలా సార్ ఇదిగోండి సిలిండర్ ఇలా ఉంది, డింగ్ 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 డిష్. ఓకే, ఇది ఓపెన్ ఉండొచ్చు కదా, దాన్ని మీరు క్లోజ్డ్ సర్ఫేస్ అని ఎలా అంటారు మీరు అడగొచ్చు. నేను అది కదమ్మా అనేది. ఓకే, నేను దాని గురించి మాట్లాడలేదమ్మా, 3 డైమెన్షనల్ డయాగ్రామ్స్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. ఓకే, సో ద నెట్ ఎలక్ట్రిక్ ఫ్లక్స్ త్రూ ఏ క్లోజ్డ్ సర్ఫేస్ అంటే ఒక 3 డైమెన్షనల్ బాడీ, ఒక 3 డైమెన్షనల్ బాడీలోంచి వెళ్తున్న ఎలక్ట్రిక్ ఫ్లక్స్ దేనికి ఈక్వల్గా ఉంటుందమ్మా? ఈజ్ 1/ε0 టైమ్స్ the net charge enclosed by the surface. 1/ε0 times the net charge enclosed by the surface. చూడమ్మా, ప్రీవియస్ వీడియోలో ఒక స్పియర్ తీసుకొని ఇక్కడ నేను సెంటర్లో Q అనే ఛార్జ్ పెట్టాను. ప్రీవియస్ వీడియోలో చూసాం ఇదంతా. ఓకే అమ్మా, నేను ఒక స్పియర్ తీసుకొని 3 డైమెన్షనల్ బాడీ అది స్పియర్ అనేది. సో నేను ఒక 3 డైమెన్షనల్ బాడీ తీసుకొని నేను ఎగ్జాక్ట్గా సెంటర్లో Q అనే ఛార్జ్ పెట్టాను. స్పియర్లోంచి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే ఓకే Q/ε0 అనే ఫ్లక్స్ బయటకు వస్తుంది అని చెప్పి అక్కడ నేను ప్రూఫ్ కూడా చూపించాము. అక్కడ డిఏ అనే స్మాల్ ఏరియా తీసుకున్నా దాని డైరెక్షన్ ఎలా ఉంటుంది. ఓకే, ఈ Q అనే ఛార్జ్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఈ డైరెక్షన్లో ఉంటుంది. దేర్ఫోర్ ఇక్కడ ఫ్లక్స్ ఎంత అంటే E⁻.dA⁻. ఓకే అమ్మా, ఇక్కడ కాస్ తీటా వాల్యూ 0 కాబట్టి ఏరియాను ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెక్టార్ సేమ్ డైరెక్షన్లో ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా మనం ఈడిఏ అని రాసేయచ్చు. అలాగే ఇంకో పాయింట్ తీసుకున్నాం అనుకున్నామ్మా, అక్కడ కూడా ఈడిఏనే వచ్చింది. ప్రీవియస్ వీడియోలో చూసామమ్మా, ఇంకో పాయింట్ తీసుకుంటే అక్కడ కూడా ఈడిఏనే వచ్చింది ఫ్లక్స్. సో ఇలాంటి ఈడిఏలు అన్నీ కలిపితే మనకి ఫ్లక్స్ φ E ఇంటూ సర్ఫేస్ ఏరియా ఏ వచ్చింది. ఈ కాన్స్టెంట్ అమ్మా, ఇంటిగ్రేషన్ ఆఫ్ డిఏ ఏమవుతుంది? సర్ఫేస్ ఏరియా ఏ. సర్ఫేస్ ఏరియా ఆఫ్ ది స్పియర్ అంతా 4πr². ఎలక్ట్రిక్ ఫీల్డ్ అంతా ఈ Q అనే ఛార్జ్ వల్ల R అనే డిస్టెన్స్, దీని రేడియస్ కనుక R అయితే Q అనే ఛార్జ్ వల్ల R అనే డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అంటే ఫాస్ట్గా చెప్పేస్తున్నాం. ప్రీవియస్ వీడియోలో చెప్పాను, అందుకని పెద్దగా పట్టించుకోవట్లే. 4πε0 r² ఇంటూ 4πr². 4πr² క్యాన్సిల్ అయితే మనకి ఏమొచ్చిందమ్మా? Q/ε0. సో ఒక స్పియర్లో Q అనే ఛార్జ్ని పెడితే మనకి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందమ్మా? Q/ε0 అనే ఫ్లక్స్ బయటకు వస్తుంది. అదే విషయాన్ని మనం గాస్ లా లాగా చెప్పుకుంటున్నాం. ఇక్కడ మనం ఇంటిగ్రేషన్ చేసాం, అది చేసాం, ఇది చేసాం, అదంతా వద్దు. గాస్ ఏం చెప్తారు? బాబు మీరు సుఖపడండి. ఓకే, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్యాల్కులేట్ చేసే విషయంలో 3 డైమెన్షనల్ బాడీ నుంచి ఎంత ఎలక్ట్రిక్ ఫ్లక్స్ బయటకు వస్తుంది అన్న విషయంలో మీరు ఇంటిగ్రేషన్లు అవి ఇవి వేసి మీరేమి కంగారు పడకండి, మీరేం బాధపడకండి, కింద మీద పడకండి. నేనున్నాను మీకు. మీ ప్రాబ్లమ్ సింప్లిఫై చేయడానికి నేనున్నాను. అందుకనే చెప్పి నేను ఒక లా చెప్పాను అని చెప్పి గాస్ చెప్తున్నాడమ్మా. ఓకే, చూడమ్మా, ఇక్కడ చిన్న ఒక స్పియర్ తీసుకున్నా. ప్రీవియస్ వీడియో చూడండమ్మా, సింపుల్గా ఒక స్పియర్ తీసుకున్నా. ఓకే, ఆ స్పియర్కి సంబంధించి ఆ స్పియర్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది, లోపల Q అనే ఛార్జ్ పెట్టి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అని నేను సింపుల్ విషయాన్ని క్యాల్కులేట్ చేయడానికి ఇంటిగ్రేషన్ కూడా ఉపయోగించాల్సి వచ్చింది. ఇక్కడ నేను చేయలేదు కానీ ఇంటిగ్రేషన్ మెథడ్ ఉపయోగించాల్సి వచ్చింది. ఇంటిగ్రేషన్ మెథడ్ ఉపయోగించాలి అంటే ముందు ఇంటిగ్రేషన్ అంటే ఏంటో తెలియాలి. ఈ తలకైనంతా మీరు పడకండమ్మా, నేను మీకు ఒక సింపుల్ లా చెప్తాను, అది మీరు బిందాస్గా వాడుకోండి అని చెప్పి గాస్ ఇలా చెప్పాడు. ఏంటాలా? The net electric flux through a closed surface is 1/ε0 times the net charge enclosed by the surface. మనం తీసుకున్న క్లోజ్డ్ సర్ఫేస్లో ఎంత నెట్ ఛార్జ్ ఉంది అది తీసుకోండి. దాన్ని 1/ε0 టైం తోటి 1/ε తోటి మల్టిప్లై చేయండి అంటున్నాడు. అంతే కదమ్మా, 1/ε0 టైమ్స్ ది నెట్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ బై ది సర్ఫేస్. మీరు ఒక క్లోజ్డ్ సర్ఫేస్ తీసుకోండి, దాంట్లో ఎంత ఛార్జ్ ఉందో చూడండి. అలా చూసి ఆ ఛార్జ్ని 1/ε0 తోటి మల్టిప్లై చేయండి. అదే మీకు కావాల్సిన ఫ్లక్స్. క్లోజ్డ్ సర్ఫేస్లోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ అదే అని చెప్పి మనం ఎవరు చెప్తున్నారమ్మా? గాస్ చెప్తున్నాడు. ఓకే, రైట్. సరే అమ్మ, ఇదిగోండి మన క్లోజ్డ్ సర్ఫేస్. జింగ్ 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 జింగ్. ఇదిగోండి మన క్లోజ్డ్ సర్ఫేస్. 3 డైమెన్షనల్ సర్ఫేస్ అమ్మ, 2 డైమెన్షనల్ కాదు ఇది.
క్లోజ్డ్ సర్ఫేస్ అంటే 3 డైమెన్షనల్ ఏదో ఇర్రెగ్యులర్ షేప్ ఉంది. స్పియరే ఉండాల్సిన నెసెసిటీ లేదమ్మా. కోన్ ఉండొచ్చు, సిలిండర్ ఉండొచ్చు, క్యూబ్ ఉండొచ్చు, క్యూబాయిడ్ ఉండొచ్చు. ఇదిగోండి ఇది ఎటువంటి ఇర్రెగ్యులర్ షేప్ కూడా ఉండొచ్చు. దీంట్లో కొన్ని ఛార్జెస్ ఉన్నాయి. 3, 4, 5, 6 ఛార్జెస్ ఉన్నాయి అనుకుందాం. బయట కూడా కొన్ని ఛార్జెస్ ఉన్నాయి అనుకుందాం. మీకు క్లారిటీ రావాలి కదా అనుకుని బయట కూడా కొన్ని ఛార్జెస్ తీసుకున్నాం. బయట కూడా ఛార్జెస్ తీసుకున్నాం, లోపల కూడా ఛార్జెస్ తీసుకున్నాం. ఓకే రైట్. ఈ ఛార్జ్ ఏమో Q1 ప్లస్ Q1 అనుకుందాం. ఈ ఛార్జ్ ప్లస్ Q2, ఈ ఛార్జ్ ప్లస్ Q3, ఈ ఛార్జ్ మైనస్ Q4 అనుకుందాం. మైనస్ కూడా తీసుకుందాం. ఈ ఛార్జ్ మైనస్ Q5 అనుకుందాం. ఈ ఛార్జ్ ప్లస్ Q6 అనుకుందాం. ఓకే, బయట ఉన్న ఛార్జ్ ప్లస్ Q7, మైనస్ Q8, మైనస్ Q9 ప్లస్ Q10. ఇలా 10 ఛార్జెస్ ఉన్నాయి. ఇదిగోండి ఈ 10 ఛార్జెస్లో ఇదిగోండి ఇక్కడ 6 ఛార్జెస్ మాత్రం సర్ఫేస్ లోపల ఉన్నాయి. నేనేమడిగాను, ఈ సర్ఫేస్లోంచి బయటకు వచ్చే ఫ్లక్స్ ఎంత? మామూలుగా అంటే చాలా చాలా పెద్ద క్యాలిక్యులేషన్ అమ్మ. ప్రతి ఛార్జ్ వల్ల ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి, వాటన్నిటిని మనం ఇంటిగ్రేట్ చేయాలి. ఓకే, సో అదొక పెద్ద ప్రాసెస్. అన్ని ఛార్జెస్ వల్ల 10 ఛార్జెస్ ఉన్నాయి. 10 ఛార్జెస్ వల్ల ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది, లేదా ఎంత ఫ్లక్స్ లోపలికి వెళ్తుంది, నెట్ ఎంత ఫ్లక్స్ ఉంది. నెట్ ఫ్లక్స్ లోపలికి ఉండొచ్చు, బయటకు ఉండొచ్చు అమ్మ. నెట్ ఫ్లక్స్ బాడీ లోపలికి వెళ్తుంటే నెగిటివ్, బాడీ నుంచి బయటకు వస్తుంటే పాజిటివ్. ఓకే అమ్మ. నెట్ ఫ్లక్స్ లోపలికి వచ్చే ఫ్లక్స్, బయటకు వచ్చే ఫ్లక్స్ తీసుకోండి అమ్మ. లోపలికి వచ్చే ఫ్లక్స్ని మనం నెగిటివ్ కింద తీసుకుంటాం, బయటకు వచ్చే ఫ్లక్స్ని పాజిటివ్ కింద తీసుకుంటాం. ఓకే, సో అవన్నీ మనం ఇంటిగ్రేషన్ వేసి నానా కష్టాలు పడి ఫైనల్గా ఏదో ఒకటి వస్తుందమ్మా. ఓకే, అంత కష్టపడొద్దు. ఏం చెప్తున్నాడు మన గాస్, ఈ సర్ఫేస్లోంచి, ఈ క్లోజ్డ్ సర్ఫేస్లోంచి వచ్చే ఫ్లక్స్ ఫై క్లోజ్డ్ అంట అమ్మ. ఎందుకంటే క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి వచ్చే ఫ్లక్స్ మీరు ఫై అని రాయొచ్చు, నో ప్రాబ్లం. నేను ఫై క్లోజ్డ్ అని ఎందుకు పెట్టానంటే క్లోజ్డ్ సర్ఫేస్ నుంచి వస్తున్న ఫ్లక్స్ అని రిప్రజెంట్ చేయడం కోసం అలా పెట్టా. క్లోజ్డ్ అని రాయాల్సిన పని లేదు. ఓకే, దేనికి ఈక్వల్ అవుతుంది అంట? ఇట్ ఈజ్ ఈక్వల్ టు 1/ε0 టైమ్స్ ది నెట్ ఛార్జ్ ఎన్క్లోజ్డ్ ఇన్ దిస్ సిస్టమ్. దీంట్లో ఎన్క్లోజ్ అయిన నెట్ ఛార్జ్ ఎంత చూడమ్మా, ప్లస్ Q1, ఇంకా ప్లస్ Q2, ప్లస్ Q3, మైనస్ Q4, మైనస్ Q5 ప్లస్ Q6. సో దిస్ ఈస్ ది నెట్ ఛార్జ్ కదమ్మా, నెట్ ఫ్లక్స్ కమింగ్ అవుట్ ఆఫ్ ది సర్ఫేస్, కమింగ్ అవుట్ ఆఫ్ దిస్ క్లోజ్డ్ సర్ఫేస్. ఈ క్లోజ్డ్ సర్ఫేస్లోంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ ఇది. ఈ క్లోజ్డ్ సర్ఫేస్లోంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ ఇది అని చెప్తున్నాడు. ఓకే రైట్. సో చూడమ్మా, 5 క్లోజ్డ్ ఈక్వల్ టు Q నెట్ ఇన్సైడ్. నెట్ ఛార్జ్ కావాలమ్మా. పాజిటివ్ కింద రాయండి, నెగిటివ్ కింద రాయండి. ఫర్ ఎగ్జాంపుల్ లోపల 10 కూలూమ్స్ ఛార్జ్ మైనస్ 6 కూలూమ్ ఛార్జ్ ఉంది. 10 మైనస్ 6 4 కూలూమ్ ఛార్జ్ అనేది నెట్ అనమాట. నెట్ ఛార్జ్ ఏమవుతుందమ్మా, 4 కూలూమ్ ఛార్జ్ అవుతుంది. సో 4 కూలూమ్స్ డివైడెడ్ బై ε0. అదనమాట విషయం. ఓకే అమ్మా. సో ఇదిగోండి ఈ విధంగా రాసాం. అయితే ఫ్లై క్లోజ్డ్ అంటే మనకు తెలుసు, క్లోజ్డ్ ఇంటిగ్రల్ E బార్ డాట్ DS బార్. అమ్మ క్లోజ్డ్ ఇంటిగ్రల్ ఇది యాక్చువల్గా సర్ఫేస్ ఇంటిగ్రల్ అమ్మ. విత్ రెస్పెక్ట్ టు ఎవరిని నేను చేస్తున్నాను, విత్ రెస్పెక్ట్ టు ఏరియా. విత్ రెస్పెక్ట్ టు ఏరియా నేను డిఫరెన్షియేట్ చేస్తున్నాను అంటే ఇది సర్ఫేస్ ఇంటిగ్రల్ అవుతుంది. విత్ రెస్పెక్ట్ టు లెంగ్త్ నేను ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని లైన్ ఇంటిగ్రల్ అంటాం. విత్ రెస్పెక్ట్ టు వాల్యూమ్ కనుక నేను ఇంటిగ్రేట్ చేస్తే దీన్ని వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటాం. అలా లైన్ ఇంటిగ్రల్, సర్ఫేస్ ఇంటిగ్రల్, వాల్యూమ్ ఇంటిగ్రల్ అని ఉంటాయి. ఇక్కడ విత్ రెస్పెక్ట్ టు సర్ఫేస్ ఏరియా నేను ఇంటిగ్రేట్ చేస్తున్నా కాబట్టి నేను దీన్ని సర్ఫేస్ ఇంటిగ్రేషన్ అనాలి. ఓకే, ఆ సర్ఫేస్ ఇంటిగ్రేషన్కి ఇలా నేను 0 చెప్తానంటే దాని మీనింగ్ ఏంటి, ఆ సర్ఫేస్ క్లోజ్డ్ సర్ఫేస్ అని. ఆ సర్ఫేస్ ఎటువంటి సర్ఫేస్ అమ్మా, ఇట్ ఈస్ ఎ క్లోజ్డ్ సర్ఫేస్. సో ఆ క్లోజ్డ్ సర్ఫేస్ లోంచి
ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే ఇదిగోండి ఈ ఫార్ములా ద్వారా చెప్తాం. ఓకే అమ్మ, ఇక్కడ ఉన్న ఛార్జ్ ఏం ఛార్జ్ అమ్మది? ఫై ఈక్వల్ టు క్యూ బై, ఇది ఈక్వేషన్ తీసుకోండి అమ్మా. ఈ ఈక్వేషన్లో క్యూ నెట్ ఇన్సైడ్ బై ఎప్సిలాన్ నాట్ అంటున్నా. క్యూ నెట్ ఇన్సైడ్ అంటే ఏం ఛార్జ్ తీసుకోవాలమ్మా? కేవలం లోపల ఉన్న ఛార్జెసే తీసుకోవాలి, బయట ఉన్న ఛార్జెస్తో మనకి సంబంధం లేదు. ఓకే అమ్మా, ఈ నెట్, ఈ ఛార్జ్, నెట్ ఛార్జ్ అనేది బయట ఉన్న ఛార్జెస్ని కలిపి నెట్ ఛార్జ్ క్యాలిక్యులేట్ చేయకండి, కేవలం లోపల ఉన్న ఛార్జే. క్యూ నెట్ ఇన్సైడ్, నెట్ ఛార్జ్ ఇన్సైడ్ ది సర్ఫేస్, బయట ఉన్న ఛార్జెస్ తోటి మనకి సంబంధం లేదు. ఓకే, ఇంపార్టెంట్ పాయింట్, లోపల ఉన్న ఛార్జే మనకు అవసరం. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ అమ్మా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఉంది కదా, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఛార్జెస్ వల్ల వస్తుంది? లోపల ఉన్న ఛార్జెస్ వల్ల, బయట ఉన్న ఛార్జెస్ వల్ల. ఈ ఈక్వేషన్లో, ఈ గాస్ లా ఈక్వేషన్ రాస్తే మనకి గాస్ లాలో సర్ఫేస్ ఇంటిగ్రల్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాసాం. ఈ బార్ అనేది ఒక పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ మనం క్యాల్కులేట్ చేయాలి. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఛార్జెస్ వల్ల వస్తుంది? లోపల ఉన్న ఛార్జెస్సా, బయట ఉన్న ఛార్జెస్సా? వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మ. ఇక్కడ మనం క్యాలిక్యులేట్ చేసిన ఎలక్ట్రిక్ ఫీల్డ్, మనం ఈ ఫార్ములా తోటి మనం ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యూ ఇన్సైడ్ మనకి ఇచ్చేసాడు అనుకోండి, ఈ క్యూ ఇన్సైడ్ ఇచ్చేసాడమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి అన్నాడు. మనం క్యాలిక్యులేట్ చేస్తాం, ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం అప్పుడు. ఓకే, గాస్లా ఉపయోగించి డిఫరెంట్ బాడీస్కి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలా చిటికలో క్యాలిక్యులేట్ చేస్తాం. ఓకే అమ్మా, సరే. ఓకే, సో అయితే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఏ ఛార్జెస్ వల్ల? లోపల ఉన్న ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డా, బయట ఉన్న ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డా అంటే దిస్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ is due to all charges inside and outside the surface. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అన్నది. ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇన్సైడ్ ఛార్జెస్, అవుట్ సైడ్ ఛార్జెస్, అన్ని ఛార్జెస్ వల్ల క్రియేట్ అయిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అన్నది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అని ఫర్ ఎగ్జాంపుల్ మనం దీన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం. ఇదిగోండి ఇక్కడ ఏదో ఒక చిన్న సర్ఫేస్ తీసుకున్నాం, ఈ సర్ఫేస్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎలా ఉంది అన్నాం. ఆ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అలా ఉండటానికి కారణం ఈ లోపల ఉన్న ఛార్జెసే కాదు, బయట ఉన్న ఛార్జెస్ వల్ల కూడా. ఈ అన్ని ఛార్జెస్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంది అని అర్థం. ఓకే, మీ పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ తీస్తుంది. ఓకేనా? సో ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఆల్ ఛార్జెస్ వల్ల, లోపల ఉన్న ఛార్జెస్ యాజ్ వెల్ యాజ్ అవుట్ సైడ్ ఛార్జెస్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ డ్యూ టు ఆల్ ఛార్జెస్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ది క్లోజ్డ్ సర్ఫేస్. వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్. ఓకే అమ్మా, రైట్. అయితే గాస్ లాకి మరి డెరివేషన్ ఏమన్నా ఉందా సార్ అంటే ఉందమ్మా. గాస్ లాకి ప్రూఫ్ ఉంది. డెరివేషన్ అంటే అది ప్రూఫ్. గాస్ లా కరెక్టా కాదా అని చెప్పడానికి ప్రూఫ్ ఉంది. దట్ ఈజ్ నాట్ ఇన్ యువర్ సిలబస్. మీ సిలబస్లో అయితే ఆ ప్రూఫ్ లేదు. ఆ ప్రూఫ్ యాక్చువల్గా తెలుసుకోవాలంటే సాలిడ్ యాంగిల్ అంటే ఏంటో తెలుసుకోవాలమ్మా. ఓకే అమ్మా, ఆ ప్రూఫ్ యాక్చువల్గా తెలుసుకోవాలంటే సాలిడ్ యాంగిల్ అంటే ఏంటి? యాంగిల్ అంటే ఏంటి? యాంగిల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇదిగోండి ఒక లైన్ ఉంది. ఈ లైన్ ఈ పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? టింగ్ తీటా అనే యాంగిల్ చేస్తుంది. దాన్ని మనం యాంగిల్ అంటాం. ఈ పర్టికులర్ పాయింట్, ఈ పర్టికులర్ లైన్ కర్వ్ ఈ పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది అంటే మనం ఏం చేస్తాం? ఇటొక లైన్ డ్రా చేస్తాం. దాన్ని మనం సింపుల్గా యాంగిల్ అంటాం. ఓకే, మా గాస్ లా ప్రూఫ్ కోసం యాంగిల్ కాదు మనకు కావాల్సింది, సర్ఫేస్ యాంగిల్ అవసరం. సాలిడ్ యాంగిల్ అవసరం. ఇది యాంగిల్. మనకు కావాల్సింది ఏంటి? సాలిడ్ యాంగిల్. మనకు కావాల్సింది ఏంటమ్మా అంటే దీన్ని ప్రూవ్ చేయడానికి గాస్ లా. ఓకే, ప్రూఫ్ ఫర్ గాస్ లా. గాస్ లా ప్రూఫ్ కూడా ఉంటుందమ్మా. ఆ ప్రూఫ్ మనం క్యాలిక్యులేట్ చేయాలంటే వాట్ ఈజ్ సాలిడ్ యాంగిల్ అని తెలియాలి. సాలిడ్ యాంగిల్ అంటే ఏం లేదమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సర్ఫేస్ తీసుకోండి. ఇదిగోండి ఇలా సర్ఫేస్ ఉంది. ఈ సర్ఫేస్ ఒక పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? 3 డైమెన్షనల్ అనమాట. ఈ సర్ఫేస్ ఈ పాయింట్ దగ్గర ఎంత యాంగిల్ చేస్తుంది? టింగ్. సో ఇది ఒక 3 డైమెన్షనల్ యాంగిల్. సింపుల్. సాలిడ్ యాంగిల్ అంటే 2 డైమెన్షనల్, సాలిడ్ యాంగిల్ అంటే 3 డైమెన్షనల్. కోన్ ఎంత యాంగిల్ చేస్తుంది?
అర్థమవుతుందమ్మా? కోన్ ఎంత యాంగిల్ చేస్తుంది అదే. ఓకే, యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి డిఫరెన్స్ అదే. సర్ఫేస్ యాంగిల్ కదా సాలిడ్ యాంగిల్, సర్ఫేస్ యాంగిల్ అని వచ్చేస్తుంది. యాంగిల్కి సాలిడ్ యాంగిల్కి డిఫరెన్స్ అదే. ఆ యాంగిల్ అంటే ఏం రాస్తామమ్మా? లెంగ్త్ ఆఫ్ ది సెగ్మెంట్ ఎస్, ఇది ఆర్ అయితే కనుక తీటా ఈక్వల్ టు ఎస్ బై ఆర్ అని రాస్తాం. సాలిడ్ యాంగిల్ ఏం చేయాలంటే ఇదిగోండి, ఈ ఏరియా డిఏ అనుకుందాం. సాలిడ్ యాంగిల్ ఫార్ములా ఏంటంటే సాలిడ్ యాంగిల్ని ఒమేగాతో డినోట్ చేస్తామమ్మా. ఒమేగా ఈక్వల్ టు డిఏ బై ఆర్ స్క్వేర్. ఓకే అమ్మా, యాంగిల్ అంటే ఎస్ బై ఆర్, లెంగ్త్ బై రేడియస్. సాలిడ్ యాంగిల్ అంటే ఏరియా బై రేడియస్ స్క్వేర్. ఓకే, డిఏ బై ఆర్ స్క్వేర్. డిఏ అంటే ఏంటమ్మా? ఏరియా ఆఫ్ ది ఎలిమెంట్, మనం తీసుకున్న ఎలిమెంట్ యొక్క ఏరియా. సో దట్ ఈస్ సాలిడ్ యాంగిల్. ఓకే, ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నాను? ఏం లేదు, ఊరికే చెప్పాను. మామూలుగా మాట జస్ట్ ఆ ప్రూఫ్, గాస్ లాగా ప్రూఫ్ ఉంటుందమ్మా. ఆ ప్రూఫ్ తెలియాలి అంటే, వాట్ ఈస్ దట్ ప్రూఫ్ అనేది తెలియాలి అంటే సాలిడ్ యాంగిల్ అనేది మనకి తెలియాలి. అందుకోసం మామూలుగా చెప్పాము అంతే. ఓకే, యాక్చువల్గా ప్రూఫ్ అనేది అవసరం లేదు. మన ఇంటర్మీడియట్ సిలబస్లో గాస్ లా ప్రూఫ్ లేదమ్మా, డిగ్రీ సిలబస్లో ఉంది. ఓకే, హయ్యర్ క్లాసెస్లో ఉంది కానీ మన ఇంటర్మీడియట్ సిలబస్లో ప్రూఫ్ అవసరం లేదు. వీ నీడ్ నాట్ ప్రూవ్ గాస్ లా. ఓకేనా? సరే అమ్మ, రాసుకోండి, ఇది పాజ్ చేసి రాసుకోండి. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ చూడండి అమ్మా, గాస్ లాని ఎలా అప్లై చేయాలి చూడండి అమ్మా. గాస్ లా ఏ సర్ఫేస్కైనా అప్లై చేయొచ్చు అమ్మా, ఎనీ కైండ్ ఆఫ్ సర్ఫేస్. గాస్ లాని ఏ సర్ఫేస్కైనా అప్లై చేయొచ్చు టు ఫైండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆర్ ఫ్లక్స్ కానీ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ కనుక్కుంటాం కోసం గాస్ లాని ఎటువంటి సర్ఫేస్కైనా అప్లై చేయొచ్చు అమ్మ. బట్ అది క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. ఓకేనా? ఏమై ఉండాలమ్మా? క్లోజ్డ్ సర్ఫేస్ అయి ఉండాలి. క్లోజ్డ్ సర్ఫేస్ కాకపోయినా కూడా గాస్ లా అప్లై చేయొచ్చు. చూద్దాం, అది అప్లికేషన్స్లో చూద్దాం. ఓకే అమ్మ. సో గాస్ లా అనేది ఎక్కడైనా అప్లై చేయొచ్చు, ఎక్కడైనా గాస్ లా వ్యాలిడే. ఓకే, కూలూమ్స్ లా ఎక్కడైతే వ్యాలిడో గాస్ లా కూడా అక్కడ వ్యాలిడే. ఓకే అమ్మా, కూలూమ్స్ లా మీరు స్టార్టింగ్లో చదువుకున్నారు కదా, కూలూమ్స్ లా ఎక్కడెక్కడైతే వ్యాలిడో గాస్ లా అక్కడ వ్యాలిడే. ఆ పాయింట్ నేను ఇక్కడ రాయలేదమ్మా, మీరు రాసుకోండి. ఓకే, కూలూమ్స్ లా ఫెయిల్ అయిన చోట గాస్ లా కూడా ఫెయిల్ అవుతుంది. కూలూమ్స్ లా వ్యాలిడ్ అయితే గాస్ లా కూడా వ్యాలిడ్ అవుతుంది. ఆ పాయింట్ మీరు రాసుకోండి. మీకు నేను రాయలేదు, ఆ పాయింట్ మీరు రాసుకోండి. సరే, అయితే గాస్ లా ఎక్కడైనా వ్యాలిడే అంటున్నారు, మరి ఎందుకు అప్లై చేయకూడదు? అన్ని సర్ఫేసెస్లోని ఎందుకు మనం అప్లై చేయకూడదు? చేయొచ్చమ్మా, అన్ని సర్ఫేసెస్ దగ్గర చేయొచ్చు, కానీ యూస్ఫుల్ కాదనమాట. అందుకే ఫస్ట్ పాయింట్ ఇక్కడ రాసాను చూడమ్మా, గాస్ లా ఈజ్ ఆల్వేస్ అప్లికబుల్. అన్ని చోట్ల అప్లికబుల్లే, బట్ నాట్ ఆల్వేస్ యూస్ఫుల్. అన్ని చోట్ల యూస్ఫుల్ కాదు. గాస్ లా ఎప్పుడు యూస్ఫుల్ అనేదానికి పాయింట్స్ ఇవమ్మా. గాస్ లా ఎప్పుడు అప్లికబుల్ అనేదానికి పాయింట్స్ కాదు ఇవి. జాగ్రత్తగా మైండ్లో పెట్టుకోండి అమ్మా. గాస్ లా ఆల్వేస్ అప్లికబుల్ అమ్మా. కూలూమ్స్ లా ఎక్కడైతే అప్లై చేయొచ్చో అక్కడ గాస్ లా అప్లై చేయొచ్చు. ఓకే అమ్మా, అయితే నేను ఏం చెప్తున్నాను, గాస్ లా యూజ్ఫుల్గా ఉండడానికి, పడే విధంగా ఉండాలి అంటే మనం ఎక్కడెక్కడ అప్లై చేయొచ్చు అనేవే ఈ పాయింట్స్. ఒక 5 పాయింట్స్ రాసాను చూడండి అమ్మా. సో ఫస్ట్ చూడండి, టు అప్లై గాస్ లా వన్ కెన్ ఆల్సో కన్స్ట్రక్ట్ అన్ ఇమాజినరీ సర్ఫేస్ కాల్డ్ గాసియన్ సర్ఫేస్. ఓకే అమ్మా, గాస్ లా అప్లై చేయడానికి క్లోజ్డ్ సర్ఫేసే ఉండాల్సిన నెసిటీ లేదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఇక్కడ క్యూ అనే ఛార్జ్ ఉంది, ఇక్కడ క్యూ అనే ఛార్జ్ ఉంది. క్యూ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందో కావాలి. నేను సర్ఫేస్ ఏం తీసుకోవట్లా, అసలు క్యూ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందో కావాలి. దానికోసం నేను ఏం చేస్తాను, నేను ఒక ఇమాజినరీ స్పియర్ని ఎలా కన్స్ట్రక్ట్ చేస్తాను. నేనేం చేస్తానమ్మా, ఒక ఇమాజినరీ స్పియర్ కన్స్ట్రక్ట్ చేస్తా. ఓకే, సో ఒక ఇమాజినరీ సర్ఫేస్ని నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నా. ఈ సర్ఫేస్ని మనం గాషియన్ సర్ఫేస్ అంటామమ్మా. ఆ సర్ఫేస్ని మనం గాషియన్ సర్ఫేస్ అంటాం. ఇప్పుడు ఈ గాషియన్ సర్ఫేస్ లోపల క్యూ అనే ఛార్జ్ ఉంది. ఓకే, ఇప్పుడు దీంట్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది మనకు తెలుసు. గాస్ లా నుంచి క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఫ్లక్స్ బయటకు వస్తుంది. ఈ సర్ఫేస్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందమ్మా, క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఫ్లక్స్ బయటకు వస్తుంది. ఓకే, రైట్, క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఫ్లక్స్ బయటకు వచ్చింది.
ఓకే, ఇక్కడ స్పెరికల్లే ఎందుకు తీసుకున్నా? ఇంకోటి తీసుకోవచ్చు కదా సార్, మీరు ఇంకో విధంగా ఏదైనా చూడొచ్చు కదా. స్పెరికల్లే ఎందుకు తీసుకున్నారు? నేను ఒక ఛార్జ్ ఉంది కాబట్టి ఓకే అమ్మ. ఇంకో ఛార్జ్ ఉంటే స్పెరికల్ తీసుకోగలనా? తీసుకోలేను, డెఫినెట్గా తీసుకోలేను. ఫర్ ఎగ్జాంపుల్ Q అనే ఛార్జ్ ఉంది, ఇంకో ఛార్జ్ Q2 అనే ఛార్జ్ ఇక్కడ ఉందనుకుందాం. అప్పుడు గాషియన్ సర్ఫేస్ స్పెరికల్ తీసుకోవచ్చు, తీసుకోకూడదని కాదు, తీసుకోవచ్చు, బట్ తీసుకున్న ఉపయోగం ఉండదు, ఉండదమ్మా. ఓకేనా? సో గాషియన్ సర్ఫేస్ అంటే అదొక ఇమాజినరీ సర్ఫేస్. ఆ ఇమాజినరీ సర్ఫేస్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందో మనం క్యాలిక్యులేట్ చేసి దాని నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదంటే ఫ్లక్స్ ఫ్రమ్ ఛార్జ్ ఏదో మనం క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ అదే చెప్తుంది. సెకండ్ పాయింట్ ఏం చెప్తుందో చూడమ్మా. ది గాషియన్ సర్ఫేస్ షుడ్ బి సిమ్మెట్రిక్ అబౌట్ ఛార్జ్ ఆర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. గాషియన్ సర్ఫేస్ ఎలా ఉండాలమ్మా? సిమ్మెట్రిక్గా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇదిగోండి Q అనే ఛార్జ్ ఇలా తీసుకొని ఇలా గజిబిజిగా కూడా గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయొచ్చు కదా, అప్పుడు కూడా Q/ε అంటే బయటకు వస్తుంది. కానీ నేను ఏమంటున్నా ఇక్కడ, సిమ్మెట్రిక్గా ఉండాలి, గాషియన్ సర్ఫేస్ సిమ్మెట్రిక్గా ఉండాలి. ఇప్పుడు స్పియర్ అనేది ఒక సిమ్మెట్రికల్ షేప్ కాబట్టి సిమ్మెట్రిక్ ఇలా కూడా చేయొచ్చమ్మా, ఇలా కూడా చేయొచ్చు. బట్ ఈ కేసులో ఓకే Q/ε అంటే ఈజీగా చెప్తాము. బట్ కొన్ని కేసెస్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టమైపోతుందమ్మా. సిమెట్రీ ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ గాస్ లా నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఈజీగా ఉండడం కోసం ఈ సిమెట్రీ. ఓకే అమ్మా, సిమెట్రీ లేదనుకోండి ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడం చాలా కష్టమైపోతుంది. హయ్యర్ లెవెల్ మ్యాథమెటిక్స్ మనం అక్కడ అప్లై చేయవలసి ఉంటుంది. ఫ్లక్స్ ఒకటే క్యాలిక్యులేట్ చేయడం మన లక్ష్యం కాదమ్మా. ఫ్లక్స్తో ఏం ఉపయోగం ఉంటుంది? మనం క్యాలిక్యులేట్ చేయవలసింది ఎలక్ట్రిక్ ఫీల్డ్. గాస్ లా నుంచి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చమ్మా. అయితే అన్ని కేసెస్లోని కాదు, కొన్ని కేసెస్లో మాత్రమే క్యాలిక్యులేట్ చేయగలం. ఆ కేసెస్ నేను ఇప్పుడు డిస్కస్ చేస్తున్నా. ఎక్కడైతే మనం సిమ్మెట్రిక్ గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉందో, ఎక్కడైతే మనం సిమ్మెట్రిక్ గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేయడానికి అవకాశం ఉందో అక్కడ గాస్ లా అప్లికబుల్ అవుతుంది. వేరే చోట కూడా అప్లికబుల్ అవుతుంది. సిమ్మెట్రీ లేకపోయినా అప్లికబుల్లే, కానీ యూస్ఫుల్ కాదు. సిమ్మెట్రీ ఉన్న చోట గాస్ లా యూస్ఫుల్. ఓకే అమ్మా, సిమ్మెట్రీ ఉన్న చోట గాస్ లా యూస్ఫుల్ అవుతుంది. సో సెకండ్ పాయింట్ అదే, ద గాషియన్ సర్ఫేస్ షుడ్ బి సిమ్మెట్రిక్. అయితే ఇక్కడ నేను షుడ్ బి సిమ్మెట్రిక్ అని రాయకూడదమ్మా. షుడ్ బి సిమ్మెట్రిక్ అబౌట్ చార్జ్ ఆర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ ఫర్ గాస్ లా టు బి యూస్ఫుల్ అని యాడ్ చేస్తే బాగుంటుంది. గాస్ లా యూస్ఫుల్ అవటానికి షుడ్ బి సిమ్మెట్రిక్ అంటున్నా. షుడ్ బి సిమ్మెట్రిక్ అది పెద్ద నెసరీ కండిషన్ కాదు, గాస్ లా అప్లై చేయడానికి నెసరీ కండిషన్ కాదమ్మా. గాస్ లా యూజ్ఫుల్గా ఉండడానికి కండిషన్స్ మాత్రమే ఇవన్నీ ముందే చెప్పాను. ఓకే, థర్డ్ పాయింట్ చూడండి. Magnitude of electric field should be equal, constant, same at all points. Okay, magnitude of electric field. ఈ గాషియన్ సర్ఫేస్ మీద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ఉండాలమ్మా. అందుకనే ఇక్కడ స్పియర్ వచ్చింది. ఓకే, ఈ Q అనే ఛార్జ్ వల్ల ఇదిగోండి R అనే డిస్టెన్స్లో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈక్వల్ టు Q/4πε0r². మళ్ళీ R అనే డిస్టెన్స్లో సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మళ్ళీ R అనే డిస్టెన్స్ మ్యాగ్నిట్యూడ్ గురించి మాట్లాడుతున్నామా, సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మళ్ళీ R అనే డిస్టెన్స్లో సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. మళ్ళీ R అనే డిస్టెన్స్లో సేమ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అలా R అనే డిస్టెన్స్లో కనుక మనం అన్ని పాయింట్స్ని కవర్ చేస్తే అదేమవుతుందమ్మా, ఒక స్పియర్ అవుతుంది. Q చుట్టూరు ఒక స్పియర్ ఆటోమేటిక్గా కన్స్ట్రక్ట్ అయిపోతుంది. సో గాషియన్ సర్ఫేస్ ఈ Q చుట్టూరు నేను గాషియన్ సర్ఫేస్ స్పెరికల్ ఎందుకు తీసుకున్నాను అర్థమైంది కదమ్మా. స్పెరికల్ సర్ఫేస్ ఎందుకు తీసుకున్నాను అర్థమైంది కదమ్మా. చూడమ్మా, ది గాషియన్ సర్ఫేస్ షుడ్ బి సిమెట్రిక్ అబౌట్ ఛార్జ్ ఆర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఇక్కడ ఛార్జ్ ఇచ్చాడు, లేదంటే ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్ కూడా. ఫర్ ఎగ్జాంపుల్ స్పెరికల్ ఛార్జ్ ఉందనుకోండి. ఓకే, ఒక స్పియర్ ఉంది, ఇది ఛార్జ్డ్ స్పియర్. టింగ్ 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 టింగ్. ఓకే అమ్మా, ఇదొక స్పియర్, ఛార్జ్డ్ స్పియర్. దీని మీద పాజిటివ్ ఛార్జ్ ఉందనుకోండి. దీనికి గాషియన్ సర్ఫేస్ కూడా స్పియరే అవుతుంది. ఓకే, అలా కాకుండా ఒక వైర్ ఉందనుకోండి, ఇన్ఫినిటీ లెంగ్త్ ఉన్న ఒక వైర్, ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ అమ్మ. ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ ఉంది. దీనికి గాషియన్ సర్ఫేస్ ఏమవుతుంది అంటే, దీనికి గాషియన్ సర్ఫేస్ ఒక సిలిండర్ వస్తుంది.
ఓకే అమ్మా, ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న ఒక వైర్ కనుక తీసుకుంటే దానికి గాషియన్ సర్ఫేస్ ఏమవుతుందమ్మా, ఒక సిలిండర్ ఉంటుంది, అది కూడా సిమెట్రిక్ అబౌట్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్, సిమెట్రిక్ అబౌట్ ఛార్జ్ అదనమాట. సో ద గాషియన్ సర్ఫేస్ షుడ్ బి సిమెట్రిక్ అబౌట్ ఛార్జ్ ఆర్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్. ఇంకా థర్డ్ కండిషన్ ఏంటమ్మా, మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ షుడ్ బి ఈక్వల్. ఓకే చూడమ్మా, ఇది ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న ఇది, దీనివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ పాయింట్ దగ్గర ప్రతి పాయింట్ దగ్గర కూడా సేమ్ ఉంటుంది, అందుకని మనకు సిలిండర్ వచ్చింది. ఓకే ఇదిగోండి ఇది దీని నుంచి ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్, 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 అలా ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ అన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళండి, సేమ్ వస్తుంది. అలా ఒక సర్కిల్ వస్తుంది ఇక్కడ, అలా ఈ లెంగ్త్ అంతా వస్తుంది. ఓకే అమ్మా, దీని చుట్టూరు సర్క్యులర్ పాయింట్స్ తీసుకోండి, అన్ని చోట్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉంటుంది. ఓకే అమ్మ చూడమ్మా, మీకు ఇలా చెప్తే అర్థం కాదు కానీ ఇదిగోండి ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్ అమ్మ, ఇది ఫైనైట్ లెంగ్త్ ఉన్న వైర్ కాదు, ఇన్ఫినిట్ లెంగ్త్ ఉన్న వైర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాయింట్ దగ్గర నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ కావాలి. ఓకే నేను ఇక్కడ ఏదో ఒక పాయింట్ కన్సిడర్ చేశా, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. దీనికి సిమెట్రిక్గా ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేశా, దీనివల్ల దీనికి సిమెట్రిక్గా అంతే డిస్టెన్స్లో ఇక్కడ ఒక పాయింట్ కన్సిడర్ చేశా, దానివల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుంది, ఇటు ఉంటుంది. నెట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎటు ఉంటుందో ఇటు ఉంటుంది. ఎంత ఉంటుంది, సేమ్ వాల్యూ. అలాగా అన్ని ఎలిమెంట్స్ మనం తీసుకొని ఇంటిగ్రేట్ చేయాలి. యాక్చువల్గా అయితే ఇంటిగ్రేట్ చేసి చాలా పెద్ద తతంగం చేస్తే మనం ఆల్రెడీ చేసాం ఇది. ఇంటిగ్రేట్ చేసి పెద్ద తతంగం చేస్తే మనకు ఒక ఫార్ములా వస్తుంది. ఆ ఫార్ములా మనం కేవలం గాషియన్ సర్ఫేస్ గాస్ లా ఉపయోగించి చేయొచ్చాం. చూడమ్మా, ఇటువంటి పాయింట్స్ అన్ని చోట్ల ఉంటాయి. ఇటువంటి పాయింట్స్ ఇటువైపు ఉంటాయి, ఇటువైపు ఉంటాయి, అలా దీని చుట్టూరు ఉంటాయి. అవన్నీ కలిపితే మనకు ఒక సిలిండర్ వస్తుంది. సో ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న ఒక వైర్కి గాషియన్ సర్ఫేస్ ఏంటయ్యా అంటే ఇట్ ఈస్ ఎ సిలిండర్. సిలిండర్ కూడా సిలిండరే, స్పీర్కి స్పీర్ అయినట్టు ఇన్ఫైనైట్ లెంగ్త్ ఉన్న సిలిండర్ తీసుకున్నారనుకోండి, దానికి కూడా గాషియన్ సర్ఫేస్ ఏమవుతుందమ్మా, సిలిండరే అవుతుంది. సో అటువంటి సిమ్మెట్రీ ఉన్న చోట మాత్రమే గాస్లా యూస్ఫుల్, అప్లికబుల్ కాదు, అన్ని చోట్ల అప్లికబుల్లే, బట్ అటువంటి సిమ్మెట్రీ ఉన్న చోట మాత్రమే యూస్ఫుల్. అందుకని అటువంటి సిమ్మెట్రీ ఉన్న చోట మనం గాస్లా అప్లై చేస్తాం, చిటికలో మనం ఆన్సర్ తెప్పిస్తాం. ఓకే, సో థర్డ్ పాయింట్ అది. ఫోర్త్ పాయింట్ చూడండమ్మా, ది యాంగిల్ బిట్వీన్ ఈ బార్ అండ్ ఏ బార్. ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఏ అంటే ఏరియా వెక్టార్. ఓకే, షుడ్ బి సేమ్, ప్రిఫరబుల్లీ 0 or 90 degrees at all points of the surface. మనం ఇక్కడ గాషియన్ సర్ఫేస్ కన్సిడర్ చేస్తున్నాం. ప్రతి పాయింట్ దగ్గర ఎలక్ట్రిక్ ఫీల్డ్ సేమ్ ఉండాలని ఫస్ట్ చెప్పుకున్నాం. ఇదిగోండి ఏదది, ఇదిగోండి మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ప్రతి పాయింట్ దగ్గర సేమ్ ఉండాలి అంటున్నా. నెక్స్ట్ పాయింట్ ఏం చెప్తున్నాను, ఎలక్ట్రిక్ ఫీల్డ్కి ఏరియాకి మధ్యలో ఉండే యాంగిల్ కూడా సేమ్ ఉండాలి, లేదా 0 కానీ 90 degrees కానీ ఉండాలి. ఎందుకు అలా చెప్తున్నా అంటే 0 or 90 degrees ఉందనుకోండి, ఈ బార్ డాట్ డిఎస్ బార్ రాసినప్పుడు ఈ డిఏ కాస్ తీటా ఉంటుంది. కాస్ తీటా 0 అయిందనుకోండి 1 అవుతుంది, కాస్ 90 వచ్చింది అనుకోండి 0 అవుతుంది, గొడవే లేదు. అలా ఈజీగా ఉంటుంది కాబట్టి అలా రాస్తే బాగుంటుంది అని చెప్పి ప్రిఫరబుల్లీ అని రాసామమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక సర్ఫేస్ కనుక మీరు తీసుకుంటే దీని ఏరియా వెక్టర్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇలా ఉంది, తీటా ఈక్వల్ టు 0. ఓకే అమ్మా, ఇక్కడ ఇదిగోండి ఇక్కడ సర్ఫేస్ కనుక కన్సిడర్ చేస్తే చూడమ్మా, దీని ఏరియా వెక్టర్ ఇలా ఉంటుంది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ కూడా ఇలా ఉంటుంది, తీటా 0. అలా 0 కానీ 90 degrees కానీ ఏదన్నా అయితే మనకి ఈజీగా ఉంటుందమ్మా, క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. ఓకే, మన క్యాల్కులేషన్ ఈజీగా ఉంటుంది. ఫ్లక్స్ ఈ బార్ డాట్ డిఎస్ బార్ అని రాస్తాం కదా, అంటే ఈడిఏ కాస్ తీటా కదమ్మా. సో మన క్యాల్కులేషన్ ఈజీగా ఉండటం కోసం మనం అయితే 0 degrees లేదంటే 90 degrees వచ్చే విధంగా గాషియన్ సర్ఫేస్ని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి. ఫిఫ్త్ వన్, గాషియన్ సర్ఫేస్ మస్ట్ నాట్ పాస్ త్రూ ఎనీ ఛార్జ్. మనం గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, ఆ గాషియన్ సర్ఫేస్ ఛార్జ్ నుండి పాస్ కాకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంకో ఛార్జ్ ఏదో ఉందనుకోండి, గాషియన్ సర్ఫేస్ మనం డ్రా చేసినప్పుడు అది ఛార్జ్ నుండి పాస్ కాకూడదమ్మా. ఛార్జ్ ఎప్పుడు గాషియన్ సర్ఫేస్ లోపల ఉండాలి, బయట మాత్రం ఉండకూడదు. బయట ఉంటే మనం గాస్లో అప్లై చేయలేం కదా. ఓకే అమ్మా, సో ఈ పాయింట్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకొని ఫాలో అవ్వాలమ్మా.
ఓకే అమ్మా, గాస్ లా అప్లై చేసినప్పుడు ఈ పాయింట్స్ అన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. అయితే ఈ పాయింట్స్ అన్నిటి యొక్క అప్లికేషన్ మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే అప్లికేషన్స్ ఆఫ్ గాస్ లా చెప్పుకుంటాం. నెక్స్ట్ వీడియోస్ నుంచి మనం చెప్పుకుంటాం. అయితే ఈ వీడియోలో కొన్ని ప్రాబ్లమ్స్ చేద్దామమ్మా. అక్కడ కూడా మనం గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేస్తాం. గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసి ఈజీగా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో ఇప్పుడు చూద్దాం అమ్మా. గాషియన్ సర్ఫేస్ కన్స్ట్రక్ట్ చేసి చాలా చాలా ఈజీగా ఎలక్ట్రిక్ ఫ్లక్స్ ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తామో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? పాజ్ చేసి రాసుకోండి అమ్మా అది. రైట్, సరే చూడండి అమ్మా. సపోజ్ ఇలా ఒక సిలిండర్ ఉందమ్మా. దిస్ ఈజ్ ఎ సిలిండర్. ఈ సిలిండర్ యొక్క లెంగ్త్ ఎల్ అనుకుందాం. ఆ సిలిండర్ యొక్క లెంగ్త్ ఎల్ అనుకుందాం అమ్మా. ఓకే, రైట్. సిలిండర్ యొక్క లెంగ్త్ ఎల్. నేను ఇదిగోండి ఇక్కడ పైన సర్క్యులర్ సర్ఫేస్ ఉంటుంది కదమ్మా, ఆ సర్ఫేస్ మీద క్యూ అనే ఛార్జ్ పెట్టా. ఈ సర్క్యులర్ సర్ఫేస్ మీద నేను ఏం చేశామ్మా, క్యూ అనే ఛార్జ్ పెట్టా. అయితే ఐ వాంట్ ది ఫ్లక్స్ త్రూ దిస్ సిలిండర్. ఫ్లక్స్ త్రూ దిస్ సిలిండర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? ఓకే, చూడమ్మా, సర్ఫేస్ లోపల ఉంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఈజీగా రాసేస్తాం. బట్ ఇక్కడ సర్ఫేస్ లోపల లేదు, ఆన్ ది సర్ఫేస్ ఉందమ్మా. మరి దీంట్లోంచి వచ్చే ఫ్లక్స్ ఎంత ఉంటుందిగా? ఫ్లక్స్ అయితే ఉంటుంది కదమ్మా. ఓకే, సిలిండర్లోంచి ఫ్లక్స్ అయితే ఎంతో కొంత ఫ్లక్స్ వస్తుంది కదా. ఆ ఫ్లక్స్ ఎంతో కావాలి నాకు. ఫర్ ఎగ్జాంపుల్ క్యూ కనుక ఈ లోపల సిలిండర్ లోపల కనుక తీసుకుంటే, ఓకే అమ్మా, క్యూ కనుక నేను సిలిండర్ లోపల కనుక తీసుకుంటే నేను ఈజీగా మీకు చెప్పేస్తాను ఏమని. ఓకే, ఈ సిలిండర్లోంచి క్యూ బై ఎప్సిలాన్ నాట్ అనే ఫ్లక్స్ వస్తుంది అని చెప్పి నేను చాలా 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 ఈజీగా చెప్పేస్తాను అమ్మా. కానీ సార్ అలా కాదు. ఎక్కడ తీసుకున్నా? ఎగ్జాక్ట్గా సర్ఫేస్ మీద తీసుకున్న క్యూ అనే ఛార్జ్ సర్ఫేస్ మీద ఉంది అంటున్నా. దీంట్లోంచి ఎంత ఫ్లక్స్ వస్తుందో నేను క్యాలిక్యులేట్ చేయాలి. సిలిండర్ యొక్క లెంగ్త్ ఎల్. ఓకే, దీని రేడియస్ ఆర్, బోలని చెప్పుకోవచ్చు మనం. అన్నీ అవసరం, అసలు డైమెన్షన్స్ అవసరం లేదమ్మా. సిలిండర్ సర్ఫేస్ మీద ఉంది అన్న ఫ్లక్స్ త్రూ దిస్ సిలిండర్ ఎంతో కావాలన్నా నేనేం చేస్తాను, ఒక గాషియన్ సర్ఫేస్ని నేను కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఓకే, ఇమాజినరీ సర్ఫేస్ ఏదో కన్స్ట్రక్ట్, గాషియన్ సర్ఫేస్ అనకండి అమ్మా, ఇమాజినరీ సర్ఫేస్ నేను ఏదో కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఆ ఇమాజినరీ సర్ఫేస్ చూడండి ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఓకే, ఇదంతా ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి కాదమ్మా. ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి ఇందాక నేను చెప్పిన రూల్స్ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పా కదా, మా పాయింట్స్ అన్ని ఫాలో అవ్వాలి. ఇది ఎలక్ట్రిక్ ఫీల్డ్ క్యాలిక్యులేట్ చేయడానికి కాదు, జస్ట్ ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయడానికి అంతే. ఫ్లక్స్ క్యాలిక్యులేట్ చేయడం కోసం నేను ఒక ఇమాజినరీ సిలిండర్ ఇలా అజ్యూమ్ చేసుకున్నా. ఇప్పుడు ఇది ఒక పెద్ద సిలిండర్ అయింది, దీని లెంగ్త్ కూడా వెళ్ళే అనుకోండి. ఇప్పుడు ఇది ఏమైందమ్మా, ఒక పెద్ద సిలిండర్ అయింది. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద సిలిండర్లోంచి ఈ టోటల్ ఈ మొత్తం సిలిండర్లోంచి ఫ్లక్స్ ఎంత? క్యూ బై ఎప్సిలాన్ నాట్. మొత్తం సిలిండర్లోంచి ఫ్లక్స్ ఎంతమ్మా? క్యూ బై ఎప్సిలాన్ నాట్. మరి ఈ సిలిండర్ నుంచి ఫ్లక్స్ ఎంత? దీంట్లో సగం ఉంది కాబట్టి క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్. ఫినిష్, అయిపోయింది ఆన్సర్. అయిపోయిందమ్మా. ఇంటిగ్రేషన్లో గాడిద గుడ్డ అవన్నీ చేయగలండి, అవి అలా కూడా చేసి చేయొచ్చు అమ్మా. ఇంటిగ్రేషన్లో అవి కూడా చేసి చెప్పొచ్చు, బట్ ఇప్పుడు మనకు అది అవసరం లేదు. సింపుల్గా ఇలా తేల్చేయచ్చు. ఓకే అమ్మా. సో సెమీ సిలిండర్, ఇదిగోండి ఈ సిలిండర్లోంచి ఫ్లక్స్ ఎంత వెళ్తుంది? టోటల్ పెద్ద సిలిండర్ ఒకటి నేను కన్సిడర్ చేశాను, ఈ సిలిండర్ పైన ఇంకో సిలిండర్ కన్సిడర్ చేశా. సో ఈ పెద్ద సిలిండర్ లోపల క్యూ ఛార్జ్ ఉంది. లోపల క్యూ ఛార్జ్ ఉంటే ఫ్లక్స్ ఎంతమ్మా? ఫ్లక్స్ φ = క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ పెద్ద సిలిండర్ నుంచి నాకు ఇదిగోండి ఈ సగం సిలిండర్ నుంచే కావాలి. ఎంత అవుతుంది? క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్. సిమిలర్లీ నేను ఒక హెమిస్పియర్ కన్సిడర్ చేస్తాను. ఇదిగోండి హెమిస్పియర్. హెమిస్పియర్ అంటే తెలుసు కదమ్మా. ఓకే, హాలో హెమిస్పియరో సాలిడ్ హెమిస్పియర్ ఏదో అనుకోండి. ఇదొక హెమిస్పియర్. హెమిస్పియర్ సర్ఫేస్ మీద క్యూ అనే ఛార్జ్ తీసుకున్నా.
ఓకే, హెమిస్పియర్ సర్ఫేస్ మీద క్యూ అనే ఛార్జ్ తీసుకున్నా, క్యూ అనే ఛార్జ్ తీసుకున్నా. ఇప్పుడు నేను ఏం చేశాను, ఇంకొక హెమిస్పియర్ పైన పెట్టాను. ఇప్పుడు కంప్లీట్గా ఏమైందమ్మా, ఇది స్పియర్ అయింది. కంప్లీట్గా ఇది ఏమైంది, స్పియర్ అయింది. ఇప్పుడు ఈ స్పియర్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వెళ్తుంది అంటే Q/ε0. ఆ స్పియర్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వెళ్తుంది అంటే మనం ఏం చెప్తామమ్మా, Q/ε0. మరి ఈ కింద హెమిస్పియర్ నుంచి, అంటే హెమిస్పియర్ అంటే ఏంటమ్మా, స్పియర్లో సగం. సరే, ఈ కింద హెమిస్పియర్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే Q/2ε0. ఆ కింద స్పియర్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే Q/2ε0. ఓకే అమ్మా, రైట్. నెక్స్ట్ ఇంకా నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక క్యూబ్ తీసుకున్నా, డింగ్ 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 డింగ్, టిచ్కు అట్టిచ్కు. ఇదిగోండి క్యూబ్. ఈ క్యూబ్ లోపల నేను ఒక ఛార్జ్ పెట్టా, టింగ్ 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 ఇష్. ఈ క్యూబ్ లోపల నేను ఒక ఛార్జ్ పెట్టా. నాకు కావాల్సింది ఏంటంటే ఫ్లక్స్ త్రూ ఎనీ ఫేస్ ఆఫ్ ది క్యూబ్ ఎంత. ఓకే అమ్మా, క్యూ అనే ఛార్జ్ నేను క్యూబ్ లోపల పెట్టాను. లోపల పెట్టి నేనేం అడుగుతున్నాము, క్యూబ్లోంచి వచ్చే ఫ్లక్స్ ఎంత అని అడగట్లా. క్యూబ్ యొక్క ఫేస్ ఉంటుంది కదా, ఫేస్ 6 ఫేసెస్ ఉంటాయి క్యూబ్కి. 1, ఇదిగోండి ఇదే క్యూబ్ అనుకుంటే 1 2 3 4 5 6. సో 6 ఫేసెస్ ఉంటాయి కదమ్మా. ఆ 6 ఫేసెస్లో ఏదో ఒక ఫేస్ నుంచి, ఏ ఫేస్ అయినా తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి, ఇది తీసుకోండి, ఇది తీసుకోండి, అది తీసుకోండి. ఓకే అమ్మా, ఇదిగో సెంటర్లో పెట్టా క్యూ అనే ఛార్జ్. సెంటర్లో కదా, ఇక్కడ ఎక్కడో పెట్టా. ఓకే అమ్మా, సో క్యూ అనే ఏంటమ్మది, ఓకే సరే. ఈ క్యూబ్ ఏదో ఒక ఫేస్ తీసుకోండి, ఆ ఫేస్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందో నాకు కావాలి. ఓకే, అయితే టోటల్ ఫ్లక్స్ ఫ్రమ్ క్యూబ్ ఎంతమ్మా, టోటల్ ఫ్లక్స్ ఫ్రమ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, Q/ε0. క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయి, 6 ఫేసెస్. క్యూబ్కి ఎన్ని ఫేసెస్ ఉంటాయమ్మా, 6 ఫేసెస్. 6 ఫేసెస్లో Q/ε0 డివైడ్ అవ్వాలి. అంటే ఒక్కొక్క ఫేస్ నుంచి Q/6ε0 ఫినిష్. టోటల్ ఫ్లక్స్ డివైడెడ్ బై 6 వేయండి అమ్మా, ఏమవుతుంది, Q/6ε0. Q/6ε అదనమాట. ఓకే, రైట్. సరే, ఇంకోటి చూద్దాం. అంత ఈజీగా వదిలేస్తే అలాగా. సపోజ్ ఇదిగోండి అమ్మ, ఇదిగోండి, అరే ఇదిగోండి క్యూబ్. ఇంకోటి చూద్దాం, చేద్దాం. జస్ట్ ప్రాక్టీస్ అంతే ఇది. ఇదిగోండి ఇది ఒక క్యూబ్. ఈసారి నేను ఛార్జ్ ఎగ్జాక్ట్గా ఈ ఫేస్ మీద పెడతా. క్యూ అనే ఛార్జ్ నేను ఎగ్జాక్ట్గా ఈ ఫేస్ మీద పెడుతున్నాను. ఇటు పక్కన ఈ సైడ్ ఫేస్ మీద పెట్టాను. ఓకే, సెంటర్లో అలా పెట్టా, ఆ ఫేస్కి సెంటర్లోనే అలా పెట్టా. ఓకే, ఇప్పుడు నాకు ఫ్లక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలమ్మా. ఇప్పుడు నేను ఫ్లక్స్ ఎంతో క్యాలిక్యులేట్ చేయాలి, ఫ్లక్స్ త్రూ దిస్ క్యూబ్. ఈ క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ వస్తుందో క్యాలిక్యులేట్ చేయాలి, ఈ చిన్న క్యూబ్లోంచి. దానికి నేను ఏం చేస్తా, ఈ పక్కనే ఒక ఇమాజినరీ క్యూబ్ నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటా. సేమ్ ఇటువంటి క్యూబ్నే ఈ పక్కన ఇమాజినరీగా ఒక క్యూబ్ నేను కన్స్ట్రక్ట్ చేసుకుంటా. ఇప్పుడు ఇది పెద్ద క్యూబాయిడ్ అయింది కదా. ఓకే, ఈ టోటల్ క్యూబాయిడ్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అంటే Q/ε0. ఈ టోటల్ ఫ్లక్స్లో, ఈ టోటల్ క్యూబ్లోంచి, ఈ టోటల్ క్యూబాయిడ్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందంటే Q/ε0.
అయితే ఈ ఒక్క క్యూబ్లోంచి ఎంత వస్తుంది అంటే Q/2 ఎప్సిలాన్ నాట్, అంతే కదమ్మా. ఇది ఈక్వల్గా డివైడ్ అయింది. ఇది ఎంత క్యూబ్ ఉంది, ఇది కూడా అంతే క్యూబ్. ఈ టోటల్ రెండు క్యూబుల్లోంచి వచ్చే ఫ్లక్స్ Q/ఎప్సిలాన్ నాట్. అంటే దీంట్లోంచి Q/2 ఎప్సిలాన్ నాట్ రావాలి, దీంట్లోంచి Q/2 ఎప్సిలాన్ నాట్ రావాలి. ఇంకొంచెం టిపికల్గా వెళ్దామా? ఓకే అమ్మ, ఇంకొంచెం టిపికల్గా వెళ్దామా? ఎలా వెళ్దాం? ఇంకొంచెం టిపికల్గా వెళ్దాం. ఏం చేద్దామండి ఈసారి? కార్నర్లో పెడదాం అమ్మ. క్యూబ్కి కార్నర్లో పెడదాం. ఓకే, చింక్ చిక్ చింక్ చిక్ చింక్ చిక్ చింక్. ఇది కొంచెం టిపికల్గా ఆలోచించాలి మీరు, ఓకేనా? క్యూబ్కి కార్నర్లో పెడదాం. కార్నర్, క్యూబిక్ కార్నర్లో. డింగ్ 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 డింగ్. సో నేనేం చేశాను? క్యూబ్కి కార్నర్లో, క్యూ అనే ఛార్జ్ క్యూబ్కి కార్నర్లో పెట్టా. అయితే ఈ క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ బయటికి వెళ్తుందో కావాలి నాకు. Q/2 ఎప్సిలాన్ నాట్ అని చెప్తే కనుక రాంగ్ అమ్మది. Q/2 ఎప్సిలాన్ నాట్ అని మీరు అంటే కనుక రాంగ్ అది అనుకుంటే కనుక. సో ఈ కార్నర్లో క్యూ అనే ఛార్జ్ పెట్టాను. ఆ క్యూ అనే ఛార్జ్ వల్ల ఈ క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ బయటికి వెళ్తుందో కావాలి. ఓకే, రైట్. సరే, ఇది ఒక 3 డైమెన్షనల్ ఫిగర్. మీకు అర్థం కావడం కోసం నేను ఒక 2 డైమెన్షనల్ ఫిగర్ డ్రా చేస్తాను. ఇది ఒక స్క్వేర్. అదేంటమ్మది? ఒక స్క్వేర్. ఆడియో రికార్డ్ అవుతుందమ్మా. మొన్న రోజు వీడియో మొత్తం తీసాను, చివరిలో అర్థమైంది ఆడియో రికార్డ్ కాలేదని. వాచింది మళ్ళీ తీసుకోవాల్సి వచ్చింది. వీడియో మొత్తం మళ్ళీ తీయాల్సి వచ్చింది. మన ఏమైనా చిన్న వీడియోలా, పెద్ద పెద్ద వీడియోలు కదా. ఓకే, సో నేను ఇక్కడ క్యూ అనే ఛార్జ్ పెట్టా అనుకుందాం. ఇది ఒక 2 డైమెన్షనల్ డయాగ్రామ్. నేను ఇక్కడ క్యూ అనే ఛార్జ్ పెట్టా. ఓకే, ఇప్పుడు ఈ క్యూని ఎన్ని స్క్వేర్లు పంచుకోగలవు? ఇటువంటి స్క్వేర్లు ఎన్ని ఈ క్యూని పంచుకోగలవు? అది నాకు కావాలి. సో నేను ఇమాజినరీగా ఇదిగోండి ఇక్కడి నుంచి ఒక స్క్వేర్ డ్రా చేశా, ఇక్కడి నుంచి ఒక స్క్వేర్ డ్రా చేశా. 2 డైమెన్షనల్ డయాగ్రామ్ అమ్మది. ఇక్కడి నుంచి ఒక స్క్వేర్ డ్రా చేశా. ఇటువంటి స్క్వేర్లే ఇంకో 3 డ్రా చేశా. అంటే 2 డైమెన్షనల్ డయాగ్రామ్లో ఒక క్యూని ఎన్ని స్క్వేర్స్ పంచుకుంటున్నాయేమో? 4 స్క్వేర్లు పంచుకుంటున్నాయి. ఎన్ని స్క్వేర్స్ పంచుకుంటున్నాయి? 4 స్క్వేర్లు పంచుకుంటున్నాయి. అలాగే ఈ 3 డైమెన్షనల్ డయాగ్రామ్లో ఒక ఛార్జ్ క్యూని ఇటువంటి క్యూబ్స్ ఎన్ని పంచుకోగలవు? ఇలా కార్నర్లో ఉండేటట్టు ఇక్కడ స్క్వేర్ కార్నర్లో ఉండేటట్టు, ఏదో కార్నర్లో ఉండేటట్టు ఒక ఛార్జ్ని ఎన్ని స్క్వేర్స్ పంచుకున్నాయి? 4 స్క్వేర్స్ పంచుకున్నాయి. అలాగే ఈ ఛార్జ్ని ఎన్ని క్యూబ్స్ పంచుకోగలవు? అది నా క్వశ్చన్ అమ్మ. ఇక్కడైతే 4 అని వచ్చింది, స్క్వేర్లు అయితే 4 అని వచ్చింది, క్యూబ్లు అయితే ఎన్ని వస్తాయి? ఓకే, రైట్. నేను డ్రా చేస్తున్నా అమ్మా. ఇదిగోండి ఇదొక క్యూబ్. ఓకే, సో ఈ రెండింటికి కార్నర్లోనే ఉంది కదా. దీని పక్క క్యూబ్ అమ్మ, పక్క క్యూబ్. ఓకే, దీనిపైన ఇంకో క్యూబ్ డ్రా చేస్తా. ఓహో, వండర్ఫుల్. టింగ్ 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 టింగ్. ఒక 3 డైమెన్షనల్ ఆర్టిస్ట్ అయిపోవచ్చామా నేను? ఐ కెన్ బికమ్ ఎ 3 డైమెన్షనల్ ఆర్టిస్ట్. ట్రై చేస్తా. సో అదొక క్యూబ్, అది కూడా కార్నర్లోనే ఉంది. ఈ క్యూబ్ కూడా కార్నర్లోనే ఉంది కదా. సో ఎన్ని? 1 2 3 క్యూబ్స్ అయినాయి. నెక్స్ట్ ఇటో క్యూబ్ డ్రా చేద్దాం. చూడండి, జాగ్రత్త చూడండి. ఎంత 3 డైమెన్షనల్ ఇమాజిన్ చేసుకోవాలి. ఇటో క్యూబ్ ఉంది, అదొకటి. 3 డైమెన్షనల్ అమ్మ, 3 డైమెన్షనల్ ఆలోచించండి. సో ఇక్కడొక క్యూబ్, ఇక్కడొక క్యూబ్, ఇక్కడొక క్యూబ్, ఇక్కడొక క్యూబ్, టోటల్గా 4 క్యూబ్లు పంచుకున్నాయి. ఓకే, అంతేనా? డింక్ టిక్ డింక్ టిక్ డింక్ టిక్ డింగ్ డింక్ టిక్ డింగ్
3 డైమెన్షన్లో అర్థమవుతుందమ్మా ఇది? సారీ, ఓకే ఓకే. సో దీని వెనకాల ఒక క్యూబ్ ఉంటుంది, అలాగే దీని వెనకాల ఒక క్యూబ్ ఉంటుందమ్మా. ఓకేనా? ఇలాగే ఓకే అమ్మ, చూపించడం కష్టం అవుతుంది. దీని వెనకాల ఒక క్యూబ్ ఉంటుంది, దీని వెనకాల ఒక క్యూబ్ ఉంటుంది, దీని వెనకాల ఇంకో క్యూబ్ ఉంటుంది. చూపించడం కష్టం అవుతుంది దీంట్లోని. 3 డైమెన్షనల్ డయాగ్రామ్ అంటే మాటల. అలాగే దీని వెనకాల ఇంకో క్యూబ్ ఉంటుంది. టోటల్గా 8 క్యూబ్స్ ఈ క్యూ అనే ఛార్జ్ని షేర్ చేసుకుంటాయి. అర్థమవుతుందమ్మా? 4 స్క్వేర్స్ ఎలాగ 3 డైమెన్షనల్లో 4 స్క్వేర్స్ ఒక క్యూబ్ని ఎలా అయితే షేర్ చేసుకున్నాయో, ఇలా కార్నర్లో కనుక పెడితే మనం ఇమాజినరీ క్యూబ్స్ కనుక డ్రా చేస్తే ఆ క్యూని షేర్ చేసుకునే క్యూబ్స్ ఎన్ని ఉంటాయమ్మా? 8 క్యూబ్స్ ఉంటాయి. ఇప్పుడు టోటల్గా 8 క్యూబ్స్ కలిపితే 8 క్యూబ్స్ ఉంటాయమ్మా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి అమ్మా, మీకు ఈ సింపుల్గా చెప్తా. అదిగోండి మీ కార్నర్, మీరున్నారు ఒక రూమ్లో. ఓకే, మీ రూమ్లో ఆ కార్నర్లో ఒక ఛార్జ్ పెట్టారు. ఆ ఛార్జ్ని ఆ కార్నర్ని ఎంతమంది పంచుకుంటున్నారు? ఓకే, ఈ రూమ్ పైన ఒకటి పంచుకుంటారు, ఈ రూమ్ పక్కన ఒకటి పంచుకుంటారు, ఆ రూమ్ పైది కూడా ఒకటి పంచుకుంటుంది ఆ కార్నర్ని, వెనకాల రూమ్ పంచుకుంటుంది, వెనకాల రూమ్ పైన ఒకటి పంచుకుంటుంది, అలాగే ఆ పక్క రూమ్ పక్కన అటు ఒకటి పంచుకుంటుంది, అలా ఇంకో పైన ఒకటి ఇంకోటి పంచుకుంటుంది. అలా 8 రూమ్స్ ఒక 8 క్యూబ్స్ ఒక ఛార్జ్ని పంచుకుంటాయి. అందుకని చెప్పి నేను ఇలాగ ఇమాజినరీగా డ్రా చేసి, ఇదంతా ఎందుకు డ్రా చేశాను? నాకు ఈ క్యూబ్లోంచి, ఈ సింగిల్ క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందో నాకు కావాలి. ఈ థిక్ లైన్లో డ్రా చేశా కదమ్మా, ఆ థిక్ లైన్ కార్నర్లో క్యూ ఉంది, దాంట్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుందో కావాలి. ఈ టోటల్ 8 క్యూబ్స్లోంచి వస్తున్న ఫ్లక్స్ ఎంత? క్యూ బై ఎప్సిలాన్ నాట్. అన్ని సిమిలర్ క్యూబ్స్ అమ్మా. సో టోటల్గా 8 క్యూబ్స్లోంచి బయటకు వస్తున్న ఫ్లక్స్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. బయటకు వస్తున్న ఫ్లక్స్ క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఓకే, నేనేం అడుగుతున్నాను? ఈ ఒక్క క్యూబ్లోంచి వస్తున్న ఫ్లక్స్ ఎంత? టోటల్ 8 క్యూబ్లోంచి క్యూ బై ఎప్సిలాన్ నాట్, 8 క్యూబ్స్లోంచి క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఒక క్యూబ్లోంచి ఎంత అంటే క్యూ బై 8 ఎప్సిలాన్ నాట్, అంతే కదా. సో దీంట్లోంచి మళ్ళీ పక్కన డ్రా చేస్తాం, అది గజిబిజి అయిపోయింది కదా, మళ్ళీ పక్కన డ్రా చేస్తా. సో ఇలా కార్నర్లో కనుక ఛార్జ్ పెడితే ఈ క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది? ఫ్లక్స్ త్రూ క్యూబ్ ఎంతయ్యా అంటే క్యూ బై 8 ఎప్సిలాన్ నాట్. ఇంకో క్వశ్చన్ అడుగుతాను, ఇంకో క్వశ్చన్. ఒక్కొక్క ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది? ఓకే సార్, ఇక్కడ 6 ఫేసెస్ ఉన్నాయి, 6 ఫేసెస్లోంచి క్యూ బై 8 ఎప్సిలాన్ నాట్ అనే ఫ్లక్స్ కనుక బయటకు వస్తే ఒక్కొక్క ఫేస్లోంచి క్యూ బై 8 ఎప్సిలాన్ నాట్ బై 6 అంటే క్యూ బై 48 ఎప్సిలాన్ నాట్ అని రాశారనుకోండి అమ్మా, బూత్ అయిపోద్ది. అది అని రాస్తే బూత్ అయిపోద్ది. ఓకే, ఈ క్యూబ్లోంచి టోటల్ ఫ్లక్స్ ఎంత వస్తుంది? క్యూ బై 8 ఎప్సిలాన్ నాట్, కరెక్టే. అయితే ఈ ఛార్జ్కి అటాచ్ అయ్యున్న ఫేసెస్ ఇవి. టింగ్ 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 టింగ్. ఓకే, ఈ ఛార్జ్కి అటాచ్ అయిన ఫేస్, పై ఫేసు, ఈ పక్క ఫేసు, అటు పక్క ఫేసు, 3 ఫేసులు ఈ ఛార్జ్కి అటాచ్ అయి ఉన్నాయి. క్యూబ్లో ఈ కార్నర్లో కనుక ఛార్జ్ పెడితే, ఇదిగోండి ఇది క్యూబ్, ఈ క్యూబ్లో అదిగోండి ఆ కార్నర్లో ఛార్జ్ పెడితే ఆ కార్నర్కి అటాచ్ అయిన ఫేస్ ఏంటమ్మా? ఇదిగోండి ఈ గోడ, ఆ గోడ, పైది. ఆపోజిట్లో ఉన్న అటాచ్ కావుగా ఈ ఛార్జ్కి, కార్నర్లో ఉన్న ఛార్జ్కి. సో ఎన్ని ఫేసెస్ అటాచ్ అవుతున్నాయమ్మా? 3 ఫేసెస్ అటాచ్ అవుతున్నాయి. వాటిల్లోంచి వెళ్ళే ఫ్లక్స్ 0. అర్థమవుతుందమ్మా? ఈ క్యూ అనే ఛార్జ్ ఆ ఫేసెస్ మీద ఉన్నాయమ్మా, ఆ ఫేసెస్ మీద క్యూ అనే ఛార్జ్ ఉంది. సో ఆ ఫేసెస్ నుంచి ఎటువంటి ఫ్లక్స్ వెళ్దమ్మా. ఓకే, ఎందుకు వెళ్దు? ఇదిగోండి. ఓకే,
ఇప్పుడు ఇలా వెళ్ళింది అనుకోండి, ఫేస్ని కట్ చేసుకుంటూ వెళ్ళిందా లేదు, అలాంగ్ ది ఫేస్ వెళ్ళింది, ఫ్లక్స్ అలాంగ్ ది ఫేస్ వెళ్ళింది, సో 0. సో ఇట్ ఈస్ 0. ఫ్లక్స్ని ఈ ఫేస్ని కట్ చేసుకుంటూ వెళ్ళే ఫ్లక్స్ ఏమైనా ఉందామా, లేదు, కాబట్టి 0 అవుతుంది. అలా 3 ఫేసులకి అదే పరిస్థితి. ఫేస్ని కట్ చేసుకుంటూ వెళ్ళాలి, పర్పెండిక్యులర్గా కట్ చేసుకుంటూ వెళ్ళే ఫ్లక్స్ కావాలి. అసలు కట్ చేసుకుంటూనే వెళ్ళట్లే, అలాంగ్ ది ఫేస్ వెళ్తుంది. సో ఆ 3 ఫేసుల నుంచి వెళ్ళే ఫ్లక్స్ 0. ఇంకెన్ని ఫేసెస్ మిగిలినాయి, ఇంకో 3 ఫేసెస్ మిగిలినాయి. ఆ 3 ఫేసెస్ నుంచి Q/8ε0 అనే ఫ్లక్స్ వెళ్తుంది. కాబట్టి ఒక్కొక్క ఫేస్ నుంచి ఎంత వెళ్తుంది అంటే Q/24ε0 అమ్మ. ఓకే, చూడమ్మా, ఈ కార్నర్లో కనుక ఛార్జ్ ఉంటే ఈ ఫేస్లోంచి వెళ్ళదు, ఇటు ఫేస్లోంచి ఫ్లక్స్ లేదు, ఇంకోటి పై ఫేస్లోంచి కూడా ఫ్లక్స్ లేదు. సో 3 ఫేస్లు ఎలిమినేట్ అయిపోయినాయి. ఇంకెన్ని ఫేసులు మిగిలినాయి అమ్మా, 3 ఫేసెస్ మిగిలినాయి. మరి ఆ ఫేసుల్లోంచి ఏమన్నా ఫ్లక్స్ వెళ్తుందా, వెళ్తుంది. ఆ 3 ఫేసుల్లోంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత, Q/8ε0. ఒక్కొక్క ఫేస్ నుంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత అంటే Q/8ε0 డివైడెడ్ బై 3. ఓకే అమ్మా, Q/8ε0 డివైడెడ్ బై 3. ఇది కిందకు వస్తే Q/24ε0. సో ఆపోజిట్ ఫేసెస్ ఇది ఇది ఇది, ఈ 3 ఫేసెస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్ ఎంత అంటే Q/24ε0. ఓకే అమ్మా, సో అర్థమైంది కదా అది. సో క్యూబ్ కార్నర్లో పెడితే క్యూబ్లోంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది, Q/8ε0. ఎలాగో నేను చెప్పా కదమ్మా. ఓకే, అయితే ఫేసెస్ నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే 3 ఫేసెస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్ 0, 3 ఫేసెస్ నుంచి 0 అనే ఫ్లక్స్ వెళ్తుంది. ఆ ఫేసెస్ ఏంటమ్మా, క్యూకి అటాచ్ అయి ఉన్న ఫేసెస్. క్యూకి అటాచ్ కాని 3 ఫేసెస్ ఉంటాయి కదా, దాంట్లో ఒక్కొక్క ఫేస్ నుంచి Q/24ε0 అనే ఫ్లక్స్ వెళ్తుంది. ఎలా రాయలేదు కదమ్మా మీరు, నేను చెరిపేశాను. ఓకే, మనం ఏం చేస్తాం, తప్పదు ఇంకా. రైట్, నెక్స్ట్. ఓకే, నెక్స్ట్ ఒక సిలిండర్ తీసుకుంటున్నాము. డింగ్, సిలిండర్. దిస్ ఈజ్ ఎ సిలిండర్. ఈ సిలిండర్ యొక్క రేడియస్ క్యాపిటల్ R అనుకుందాం. ఈ సిలిండర్ యొక్క రేడియస్ క్యాపిటల్ R. ఈ సిలిండర్ యొక్క లెంగ్త్ 2R. సిలిండర్ యొక్క రేడియస్ క్యాపిటల్ R, సిలిండర్ యొక్క లెంగ్త్ 2R. ఈ సిలిండర్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో Q అనే ఛార్జ్ పెట్టా. సిలిండర్కి ఎగ్జాక్ట్గా సెంటర్లో Q అనే ఛార్జ్ పెట్టా. నా క్వశ్చన్ ఏంటంటే, ఫ్లక్స్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్ ఆఫ్ ది సిలిండర్ అది కావాలి. ఫ్లక్స్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది, ఇది సిలిండర్ అమ్మ. ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఉంది కదా, ఈ కర్వ్డ్ సర్ఫేస్లోంచి ఈ ఛార్జ్ వల్ల ఎంత ఫ్లక్స్ వెళ్తుందో కావాలి. ఐ నీడ్ దట్. ఎలా చేయాలి? ఓకే, దీనికి మనం ప్రీవియస్ క్లాస్లో ఎలక్ట్రిక్ ఫ్లక్స్ క్లాస్లో ఒక డెరివేషన్ చేసాం అమ్మ. ఎలక్ట్రిక్ ఫ్లక్స్ లాస్ట్లో ఒక డెరివేషన్ చేసాం. ఆ డెరివేషనే ఫ్లక్స్ త్రూ కోన్ when charge Q is kept at its vertex అని చెప్పి ఒక డెరివేషన్ చేసామమ్మా. ఆ డెరివేషన్ ఇక్కడ ఉపయోగపడుతుంది. ఓకే, ఎంత ఫ్లక్స్ ఉంటుందమ్మా? ఫర్ ఎగ్జాంపుల్ ఇదమ్మా, ఇది కోన్, దీని రేడియస్ R. ఓకే అమ్మా, దీని రేడియస్ R, దీని లెంగ్త్ ఏమో H అనుకోండి. కోన్ యొక్క లెంగ్త్ H. ఛార్జ్ ఏమో ఇక్కడ ఉందమ్మా, ఎగ్జాక్ట్గా వెర్టెక్స్ దగ్గర ఉంది. ఈ యాంగిల్ తీటా అయితే కనుక ఫ్లక్స్ త్రూ దిస్ కోన్ ఫై ఈక్వల్ టు ఎంత అంటే Q/2ε0 ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోమని చెప్పామ్మా. ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు Q/2ε0 1 మైనస్ కాస్ తీటా. ఇది ప్రీవియస్ వీడియోలో, ఎలక్ట్రిక్ ఫ్లక్స్ వీడియోలో చివరిలో చెప్పాము. లాస్ట్
అదే చెప్పాను. సో మీరు ఒకవేళ చూడాలనుకుంటే చూడండి, డెరివేషన్ అది చూడండి. యాక్చువల్గా ఫార్ములా అయితే ఇదమ్మా. సో ఇప్పుడు ఈ సిలిండర్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది అది మనకు కావాలి. ఓకే అమ్మా, ఈ సిలిండర్లోంచి ఎంత ఫ్లక్స్ బయటకు వస్తుంది, ఎగ్జాక్ట్గా సెంటర్లో పెట్టా క్యూ అనే ఛార్జ్. ఇప్పుడు ఆ రిజల్ట్ వాడుకుందాం అంటున్నా. ఎలా వాడుకుంటాం? ఓకే, సిలిండర్లోంచి ఎంత ఫ్లక్స్ కదమ్మా, సిలిండర్లోంచి క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఫ్లక్సే వస్తుంది. ఈ టోటల్ సిలిండర్లోంచి క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఫ్లక్సే వస్తుంది. నాకు కావాల్సింది కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఎంత ఫ్లక్స్ వస్తుందో కావాలి. ఓకే, క్యాల్కులేట్ చేద్దాం. నేను ఈ సిలిండర్ని ఇదిగోండి ఇలా డివైడ్ చేస్తాను. టింగ్ టింగ్, అలాగే టింగ్ టింగ్ డివైడ్ చేస్తా. ఓకే అమ్మ, ఈ లెంగ్త్ ఏమవుతుంది చెప్పండి? ఆర్. ఎగ్జాక్ట్గా సెంటర్లో ఉంది కదా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఆర్, అలాగే ఈ డిస్టెన్స్ కూడా ఆర్. ఇప్పుడు ఈ సిలిండర్ని 2 కోన్స్ కింద కట్ చేశారు. సో ఈ కోన్స్లోంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత? ఇదిగోండి ఇది. ఈ కోన్స్లోంచి వెళ్ళే ఫ్లక్స్ ఎంత అంటే ఇదమ్మా, దిస్ ఈజ్ ది ఫ్లక్స్. ఓకే, కోన్స్లోంచి వెళ్ళే ఫ్లక్స్ అంటే ఇదిగోండి వీటి నుంచి వెళ్ళే ఫ్లక్స్, ఈ సర్కిల్స్లోంచి వెళ్ళే ఫ్లక్స్. టోటల్ ఫ్లక్స్ ఎంత? ఇక్కడ రాస్తున్నాము. టోటల్ ఫ్లక్స్ త్రూ సిలిండర్స్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఫై ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్. ఈ సర్కిల్స్లోంచి పాస్ అయ్యే ఫ్లక్స్ ఇదిగోండి ఈ ఫార్ములా ఉపయోగిస్తే వచ్చేస్తుందమ్మా. కోన్లోంచి వెళ్తున్న ఫ్లక్సే ఈ సర్కిల్ నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్. ఈ సర్కిల్స్ నుంచి పాస్ అయ్యే ఫ్లక్స్ ఏంటమ్మా? కోన్ నుంచి పాస్ అవుతున్న ఫ్లక్సే. సో ఇదిగోండమ్మా 2 కోన్స్ మనం డివైడ్ చేసాం. 2 కోన్స్కి వర్టెక్స్ దగ్గర క్యూ అనే ఛార్జ్ ఉంది కాబట్టి ఫ్లక్స్ త్రూ దీన్ని ఏమనుకుందామమ్మా, దీని సర్ఫేస్ 1, దీని సర్ఫేస్ 2 అందాం. ఫ్లక్స్ త్రూ సర్ఫేస్ 1 ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఇదే అవుతుంది. ఏంటమ్మది? క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. కాస్ తీటా వాల్యూ మనం క్యాలిక్యులేట్ చేయాలి కదా మరి. తీటా అంటే ఏంటమ్మా? ఇది తీటా, ఇదెంత? ఆర్. ఇది ఆర్, ఇది ఆర్, ఇదేమవుతుందమ్మా? √2r అంతేగా. ఇది ఆర్, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అమ్మా. ఇది ఆర్, ఇది ఆర్, ఇదేమవుతుంది? √2r. పైథాగరస్ థియరమ్ అప్లై చేయండి. ఇది ఆర్, ఇది ఆర్ అయితే ఇదేమవుతుంది? √2r. దీని నుంచి కాస్ తీటా వాల్యూ ఏమవుతుందమ్మా? కాస్ తీటా వాల్యూ ఈజ్ ఈక్వల్ టు అడ్జసెంట్ సైడ్ ఆర్ డివైడెడ్ బై హైపోటెన్యూస్ √2r. అంటే 6 క్యాన్సిల్ అవుతున్నాయి. దేర్ఫోర్ కాస్ తీటా ఈక్వల్ టు 1/√2. కాస్ తీటా ఈక్వల్ టు ఎంతమ్మా? 1/√2. ఓకే, అర్థమైంది కదమ్మా. దేర్ఫోర్ దిస్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ 1/√2. అలాగే సెకండ్ సర్ఫేస్ నుంచి ఫ్లక్స్ కూడా సేమే కదమ్మా. క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ 1/√2. ఈ సిలిండర్లోంచి వచ్చే టోటల్ ఫ్లక్స్ ఎంత? ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు φ1 ఫస్ట్ సర్ఫేస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్ ప్లస్ φ2 సెకండ్ సర్ఫేస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్ ప్లస్ φ కర్వ్డ్ సర్ఫేస్ నుంచి వెళ్తున్న ఫ్లక్స్. ఓకే, రైట్. సో ఈ φ అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్. φ అంటే ఏంటమ్మా? టోటల్గా సిలిండర్లోంచి వెళ్తున్న ఫ్లక్స్ మనకు తెలుసు, క్యూ బై ఎప్సిలాన్ నాట్. φ1 అంటే ఏంటి? ఇదిగోండి ఇది రాయండి. φ2 అంటే ఇది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఇది హాఫ్, ఇది హాఫ్, ఫుల్ అంతే కదా. ఇది హాఫ్ ఉంది Q/2, ఇది కూడా Q/2, మిగతాదంతా సేమ్. హాఫ్ ఏమవుతుంది? ఫుల్ అవుతుంది. అంటే ఏమవుతుంది? క్యూ బై ఎప్సిలాన్ నాట్ 1 మైనస్ 1/√2 ప్లస్ φ కర్వ్డ్ సర్ఫేస్ సిఎస్ అని రాస్తా. ఓకే అమ్మా, దీన్ని ఇంకో విడకూడదు. క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు క్యూ బై ఎప్సిలాన్ నాట్ మైనస్ క్యూ బై √2 ఎప్సిలాన్ నాట్ ప్లస్ φ కర్వ్డ్ సర్ఫేస్. ఇటు ఈ క్యూ బై ఎప్సిలాన్ నాట్ క్యాన్సిల్ అయిపోతుంది. దీన్ని తీసిరేండి ప్లస్ అవుతుంది. దేర్ఫోర్ ఫ్లక్స్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్ ఈక్వల్ టు క్యూ బై √2 ఎప్సిలాన్ నాట్. చూసారా, గాస్లో ఉపయోగిస్తే ఎంత ఈజీగా అయిపోయిందమ్మా. ఓకే అమ్మా, చూసారు కదా, గాస్లో ఉపయోగిస్తే ఎంత ఈజీగా అయిపోయింది అది.
ఓకే, ఇటువంటిది ఇంకోటి చేద్దాం. జస్ట్ దాంతో ఆపేద్దాం వీడియో. ఇప్పుడు వీడియో ఎన్ని మినిట్స్ అయి ఉంటుంది? అది ఏదో అయింది. ఓకే, జస్ట్ ఇంకొకటి చేద్దామా, దాంతో ఆపేద్దాం. ఓకేనా, జస్ట్ ఒకటి గంట దాటేసిందమ్మా. జస్ట్ అది చేసి ఆపేద్దాం. మీరు పాజ్ చేసి రాసుకుంటారా? నేను 5 లెక్క పెడుతున్నాను, పాజ్ చేసి రాసుకోండి. 1 2 3 4 5. ఓకే, సో అయిపోయిందని అనుకుంటున్నా రాయటం. సో ఇంకోటి చేద్దాం, ఇంకోటి ఇటువంటిదే ఇంకోటి చేద్దాం. జస్ట్ సింపుల్ ఫాస్ట్గా తేల్చేద్దాం అది. ఓకే, వెరీ వెరీ సింపుల్. కాబట్టి చాలా చాలా ఫాస్ట్గా మనం తేల్చేద్దాము. ఓకే, రైట్. సరే అమ్మా, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఒక కొండ తీసుకుంటున్నా. ఇదిగోండి కొండ. ఈ కొండ షేప్ ఎలా ఉందమ్మా? యు. ఈ కొండ షేపు ఇదిగోండి ఈ విధంగా ఉంది. ఓకే, సిమెట్రిక్గానే ఉంది. బొమ్మ ఎలా వచ్చింది కానీ ఇది కూజ, ఒక కొండ. ఓకే, నేనేం చేస్తున్నా అంటే ఎగ్జాక్ట్గా ఇక్కడ క్యూ అనే ఛార్జ్ తీసుకుంటున్నా. అమ్మా. ఓకే, రైట్. ఈ సెంటర్ నుంచి ఈ డిస్టెన్స్ ఉంది కదా, దీన్ని నేను హెచ్ అనుకుంటున్నా. ఓకే, సో ఈ మూత నుంచి ఈ క్యూ అనే ఛార్జ్ హెచ్ అనే డిస్టెన్స్లో ఉంది అనుకుంటున్నా. ఇదంతా ఇంగ్లీష్లో ఇస్తాడమ్మా. ఓకే, మనం అర్థం చేసుకుని డయాగ్రామ్ వేసుకోవాలి. ఓకే, క్వశ్చన్ ఇచ్చినప్పుడు ఇలా ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారమ్మా? ఇంగ్లీష్లో ఇస్తాడు. ఓకే, ఇప్పుడు అదంతా రాసి నేను అంతా ఎక్స్ప్లెయిన్ చేయడం అయ్యే పని కాదు కాబట్టి ఇప్పటికీ వీడియో లెంగ్త్ కూడా ఎక్కువైంది కాబట్టి ఇలా చేస్తాను. ఇదిగోండి ఈ పైన సర్కిల్ ఉంది కదమ్మా, సర్క్యులర్ మూతి, కొండ మూతి ఉంది కదా, దాని రేడియస్ నేను క్యాపిటల్ ఆర్ అంట. అయితే నాకు కావాల్సింది ఏంటి? ఫ్లక్స్ త్రూ కర్వ్డ్ సర్ఫేస్. కర్వ్డ్ సర్ఫేస్లోంచి ఫ్లక్స్ ఎంత అనేది కావాలి. క్యూ అనే ఛార్జ్ చూడడం ఇక్కడ పెట్టా. కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్, ఈ ఒక్క సర్ఫేస్ కదమ్మా. కర్వ్డ్ సర్ఫేస్ అంటే ఈ సర్ఫేస్ మొత్తం. ఇక్కడ కూడా మళ్ళీ కోన్ ఫార్ములానే అప్లై చేస్తా. వెరీ వెరీ సింపుల్. కోన్ ఫార్ములా అప్లై చేస్తాం. దీన్ని నేను 2 పార్ట్స్ కింద డివైడ్ చేస్తా. ఒకటి కోన్, మిగిలింది కర్వ్డ్ సర్ఫేస్. ఓకే అమ్మా, దీంట్లోంచి వస్తున్న టోటల్ ఫ్లక్స్ ఎంత? ఈ క్లోజ్డ్ సర్ఫేస్లోంచి వస్తున్న టోటల్ ఫ్లక్స్ ఎంత అంటే Q/ε0. సో టోటల్ ఫ్లక్స్ ఫ్రమ్ దిస్ కుండ పాట్ అనమాట. ఓకే, ఈ కుండలోంచి వస్తున్న టోటల్ ఫ్లక్స్ ఫై ఈక్వల్ టు ఎంత అంటే Q/ε0. ఓకే, ఈ ఫై దేనికి ఈక్వల్ అవుతుందమ్మా? ఒకటి ఈ సర్ఫేస్, దీని సర్ఫేస్ 1 అనుకుందాం, φ1. ఓకే, ఇది సర్ఫేస్ 1 అనుకుందాం అమ్మా, φ1 ప్లస్ రెండోది కర్వ్డ్ సర్ఫేస్. సో కర్వ్డ్ సర్ఫేస్ నుంచి ఈ సర్ఫేస్ నుంచి వస్తున్న టోటల్ ఫ్లక్సే కదా ఫై ఈక్వల్ టు Q/ε0. ఓకే, ఇప్పుడు నేను φ1 క్యాల్కులేట్ చేస్తా. φ1 అనేది ఏంటమ్మా? సింపుల్గా కోన్ నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది, కోన్ వర్టెక్స్ దగ్గర క్యూ అనే ఛార్జ్ ఉంది, దాని నుంచి ఎంత ఫ్లక్స్ వెళ్తుంది అంటే మనకు తెలుసు ఫార్ములా Q/2ε0 ఇంటూ 1 మైనస్ కాస్ తీటా. బట్ తీటా వాల్యూ ఇవ్వలేదు. ఓకే అమ్మా, వాడు తీటా వాల్యూ ఇవ్వలేదు. ఇది తీటా అవుతుంది కదా, తీటా వాల్యూ ఇవ్వలేదు. బట్ మనకి ఈ వాల్యూస్ ఇచ్చాడు కదా, హెచ్ అన్నాడు, ఇది ఆర్ అన్నాడు. ఇదేమవుతుందమ్మా? పైథాగరస్ థియరమ్ అప్లై చేస్తే √h² + r². ఇది ఈ చిన్న ట్రయాంగిల్లో ఇది హెచ్, ఇది ఆర్, ఇది హెచ్, ఇది ఆర్. ఇదేమవుతుంది? √h² + r². అంతేనా? దీని నుంచి కాస్ తీటా వాల్యూ రాబట్టచ్చుగా. φ1 ఈక్వల్ టు Q/2ε0 1 మైనస్ కాస్ తీటా అంటే అడ్జసెంట్ సైడ్ ఆఫ్ తీటా, ఇది తీటా అడ్జసెంట్ సైడ్ హెచ్ బై హైపోటెన్యూస్ ఏదమ్మా? ఇది అడ్జసెంట్ సైడ్ హెచ్, హైపోటెన్యూస్ ఇది. ఓకే, సో √h² + r². రన్ అవుతుందా ఇది? ఓకే, h² + r². ఓకే అమ్మా, సో φ1 ఈక్వల్ ఇలా రాద్దాం, Q/2ε0 మైనస్ మల్టిప్లై చేసి రాస్తున్నాం అమ్మా, QH/2
2 ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్. ఇలా రాద్దాం, తప్పలేదు కదా. ఏంటిది 5 వాల్యూ, ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 5 అంటే క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్, సారీ 5 అంటే క్యూ బై ఎప్సిలాన్ నాట్, క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ కాదు, క్యూ బై ఎప్సిలాన్ నాట్ ఈజ్ ఈక్వల్ టు 5 అంటే ఇదంతా రాయాలి. క్యూ బై 2 ఎప్సిలాన్ నాట్ మైనస్ QH by 2 epsilon naught square root of h square plus r square plus 5 through curved surface. అది మనం క్యాల్కులేట్ చేయాలి. ఈ కర్వ్డ్ సర్ఫేస్ క్యాల్కులేట్ చేయాలంటే ఇవన్నీ ఇటు తీసిరండి, ఈ మొత్తాన్ని ఇటు తీసిరండి అమ్మా. తీసుకొస్తే 5 through curved surface is equal to, ఇది మొత్తాన్ని ఇటు తీసిరండి, ఏమవుతుంది Q by epsilon naught, ఇది ప్లస్ ఉంది కాబట్టి మైనస్ Q by 2 ఎప్సిలాన్ నాట్, ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి వస్తే ప్లస్ అవుతుంది, ప్లస్ QH by 2 ఎప్సిలాన్ నాట్ స్క్వేర్ రూట్ ఆఫ్ హెచ్ స్క్వేర్ ప్లస్ ఆర్ స్క్వేర్ వస్తుంది. ఇదిగోండి, ఇది ఫుల్, ఇది హాఫ్. Q by ఎప్సిలాన్ నాట్, ఇది మైనస్ Q by 2 ఎప్సిలాన్ నాట్, ఇది ఫుల్ అమ్మ, ఇది హాఫ్. ఫుల్లోంచి హాఫ్ తీస్తే హాఫ్, సో ఏమవుతుంది Q by 2 ఎప్సిలాన్ నాట్, ఫుల్లోంచి హాఫ్ తీస్తే హాఫ్. ఇక్కడ ఏం మిగిలింది QH by 2 epsilon naught into square root of h square plus r square. ఓకే అమ్మ. సో ఈ రెండాట్ల నుంచి మనం ఏం కామన్ తీయచ్చు, Q by 2 epsilon naught కామన్ తీయచ్చు. అంటే లోపల ఏం మిగులుతుంది 1 plus h by square root of h square plus r square. This is flux through curved surface. ఓకే అమ్మ. Q by 2 ఎప్సిలాన్ నాట్ 1 plus h by square root of h square plus r square అనేది కర్వ్డ్ సర్ఫేస్ నుంచి బయటకు వస్తున్న ఫ్లక్స్. ఈ విధంగా మనం గాస్ లాని ఉపయోగించి ఫ్లక్స్ని క్యాల్కులేట్ చేయొచ్చు. అయితే నెక్స్ట్ వీడియోలో మనం గాస్ లా ఉపయోగించి ఎలక్ట్రిక్ ఫీల్డ్ డ్యూ టు కొన్ని సిమెట్రిక్ బాడీస్ ఉన్నాయేమో వాటిని మనం చిటికలో ఎలా క్యాల్కులేట్ చేస్తాం, వాటి రిజల్ట్ని మనం ఐఐటి జేఈ లెవెల్ క్వశ్చన్స్లో ఎలా ఉపయోగిస్తామనేది నెక్స్ట్ ఫర్దర్ వీడియోస్లో చేద్దాం. మేబీ 3 or 4 వీడియోస్ ఇంకా ఉండొచ్చు. దాంతో ఈ చాప్టర్ కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అండ్ కెపాసిటెన్స్ స్టార్ట్ చేయాలి. ఓకే అమ్మా, రైట్. పాజ్ చేసి రాసుకున్నాం. ఇది ఆల్ ది బెస్ట్ అండ్ బాగా చదవండి. ఏం చేస్తాం, తప్పదు కదా, చదవాల్సిందే.